ప్రభా సేవకుడు మరుగు చేసి ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడితే ప్రభా బలపరుస్తాం ప్రభా బలపరిచే దేవుడు తండ్రి వాక్యం మమ్మల్ని పోషించేది ప్రభా ధైర్యపరిచేది ప్రభా ఇంక ఉదయ కాలం ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ దర్శించండి ఈ వాక్యం ద్వారా దర్శించండి ప్రభా నిశ్చిగా సేవకుల్లో మాతో మాట్లాడిన ప్రభావ స్వరంతో మాట్లాడిన ప్రభావ నీ గురుని స్వరం అంటారన్న ప్రభావ మనిషి రొట్టెవాళ్ళు కాదు ప్రభావ దేవుడు నోటి నుంచి ప్రతి మాట దీవిస్తాడన్న జీవింపజేయండి ప్రభావ ఎవరు ఏ అవస్థలో ఉన్నారు ప్రభావ ప్రతి బిడ్డ అవస్థను తీర్చండి ప్రభావ అక్కను తీర్చండి ప్రభావ నిశ్చిగా అనారోగ్యంగా ఆరోగ్యంగా మంచి నిశ్చిగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ శ్వాసం దయచేయండి నువ్వే కొరకు దయచేయమని ప్రభావ వాక్యం ద్వారా మమ్మల్ని పూర్తిపరచమని ప్రభావ ఆది అంత ఎదుగుని దేవుడు తండ్రి నేరుగా ప్రభు నీ అభిషేకంతో నీ పరిశుద్ధాత్మ వాతావరణం ఇక్కడ దయచేసి ప్రభావ నీవే నీ దూతను కావడి గురించి ప్రభావ నీవే నేరుగా మాతో మాట్లాడమని ప్రభు వేడేసి క్రీస్తునామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఈ సమయం మనం బైబిల్ తెరిచి 103వ కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతూ ఉన్నాను. అందరూ కూడా లేచి నిలబడండి, వాక్యాన్ని గౌరవిద్దాం. హల్లెలూయా. 103వ కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతూ ఉన్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజులు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరిచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేసాను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచాను. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటి తూర్పు ఎంత దూరము ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరముగా పరిచినాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసి అన్నది. మనము మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పోయినట్లు వాడు పోయిను. దాని మీద గాలి వీచగా అది లేకపోవను, ఆ మీదట దాని చోటు దాన్ని నిరగదు. ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టడం అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలిచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరతముల నుండి నిలిచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచున్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా ఆయనను సన్నతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వ కార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఇదిగో ప్రభువా, ఇంతవరకు దేవా ప్రభువా, ఓ దేవా నీ సహోదరి ప్రభువా కుమార్తె పార్వతి గారిని ఎన్నుకొని ఈరోజు ఈ కూటమిని ఏర్పాటు చేసి ఉంచాము. ఈ కూటంలో నేను ప్రభువా పాటల ద్వారా నేను ఆరాధించాము, గణపరిచాము, మహిమపరిచాము తండ్రి. ఇదిగో ప్రభువా ఈ యొక్క సమయంలో అతి పరిశుద్ధ స్థలంలోనికి
వాక్యంలోకి మేము వస్తూ ఉండగా కొంతసేపు మాతో ముచ్చటించండి ప్రభువా. మీరు మాతో మాట్లాడండి ప్రభువా. ఓ ఈ బలహీనమైన శరీరంలో దిగువచ్చి మా నోటికి నోరయ్యండి ప్రభువా. మీరే వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ఓ దేవ ప్రభువా, వ్యర్థమైన మాటలు పలుకోకుండా ఓ దానియేలు సింహపు బోన్లో ఆ సింహాల నోళ్ళను మూసిన దేవుడు నా నోరు కూడా మూసివేయండి ప్రభువా. ఈ వాక్యం ఏదైతే రాయబడి ఉన్నదో దానిని మేము పలుకుదుము గాక. నీ చిత్తమును బట్టి మేము నేర్చుకుందాం కాక తండ్రి. యెహోవా పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందుదురని వాగ్దానం చేసినప్పుడు ప్రభువా, ఆ వాగ్దానం ప్రభువా మా జీవితాల్లో ఇప్పుడు ఈ క్షణంలో నెరవేరును కాక తండ్రి. ఓ దేవ, ఈ కూటను ఆటంకపరుస్తున్న ప్రతి చీకటి శత్రులను, ప్రతి అంధకార శత్రులను, ఆకాశ మండలపు శత్రులన్నిటిని ప్రభువు యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం తండ్రి. ఓ దేవ, మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు ఏ పరిశుద్ధాత్మ అయితే మాట్లాడుతూ ఉన్నదో అదే పరిశుద్ధాత్మ నేరుగా నీ పిల్లల యొక్క హృదయ నాభిలోనికి వెళ్ళును కాక. ఓ దేవ ప్రభువా, బంధించబడిన దెయ్యము బయటికి వచ్చును కాక తండ్రి. నిజంగా వారి యొక్క మానవ నేత్రములు వెలిగించబడును కాక. నీకు అప్పగిస్తూ సహాయం చేయమని మా జీవితాలు మరొకసారి సమర్పించుకుంటూ ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నామండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు నిజమైన మహిమ చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో మమ్మల్ని ఆహ్వానించి ఈ విధంగా కుటుంబం ఏర్పాటు చేసుకున్న సహోదరి పార్వతి గారికి వారి యొక్క కుటుంబానికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కొంతసేపు మనం వాక్యమును పరిశీలిద్దాం. కొంతసేపు మనం వాక్యం పరిశీలిద్దాం. జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు గారిని మనం చేస్తా ఉన్నాను. హల్లెలూయా. నిజంగా కూడి వచ్చిన సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అందరికీ నా వందనాలు. నిజంగా ఈ కుటుంబం ఏర్పాటు చేసుకుని మమ్మల్ని ఆహ్వానించిన సహోదరికి కూడా నా వందనాలు. వారి యొక్క కుమార్తెలకు కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. ఈ సమయంలో కొంతసేపు మనం వాక్యం ధ్యానించి నేరుగా మన యొక్క ఆశీస్సులన్నీ కూడా ఈ కుటుంబం అందజేసి ఆమె కొద్దిగా మీ కొరకు కొద్ది పలహారం ఏర్పాటు చేసుకున్నారు కనుక ఆ పలహారం కూడా తిని మీరు అందరూ కూడా ఆమెను ఆశీర్వదించి మీరు వెళ్ళాలని, కుటుంబం దీవించాలని ప్రభు గారికి మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. నిజంగా దేవుడు వారి కుటుంబం పట్ల చూపించిన అధికమైన ప్రేమ, ఎక్కడో పడి ఉన్న వారిని తీసుకొచ్చి దేవుడు ఒక అమూల్యమైన గృహంనిచ్చి ఆ గృహంలో పెట్టాడు. హల్లెలూయా. అలాగే వారి జీవితాలను అంచెంచెలుగా వారు ఆశీర్వదిస్తూ ఉన్నాడు దేవుడు. వారు కూడా చక్కగా దేవుడు బయలుపరుచుకున్నాడు. నిజ దేవుడని, ఆయనే దేవుడని దేవుడు వారికి బయలుపరుచుకున్నాడు. అలాగే తన కుటుంబంలో కూడా, తన కుమార్తె జీవితంలో కూడా కొన్ని అవిధేయతల వలన వారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి వారి కుటుంబం కోసం కూడా భార్య భర్తలు కూడా చక్కగా వారు అర్థం చేసుకుని చక్కగా వారు కూడా ఐక్యత జరగాలని, భార్య భర్తల మధ్యలో మనస్పర్ధలన్నీ తొలగిపోయి ఏ కోర్టు ద్వారానో లేకపోతే ఏ గ్రామ పెద్దల ద్వారానో లేకపోతే పోలీసుల ద్వారానో అవ్వని కార్యాన్ని సజీవుడైన దేవుడు చేయగలగాలి. వారి మధ్యలో ఒక గొప్ప సమాధానం తీసుకొచ్చి ఒకరినొకరు మంచిగా అర్థం చేసుకుని ఆ భార్య భర్త కూడా చక్కగా ఇరువురు చక్కగా అర్థం చేసుకుని చక్కగా కుటుంబంగా ఐక్యపడాలని వారి కోసం కూడా ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేద్దాం. అలాగే చిన్న కుమార్తె కుమారుడు కూడా మంచిగా వివాహాలు జరగాలని వారి కోసం కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఆమె మాకు చెప్పిన కాలం నుంచి మేము అనుదినం ప్రార్థిస్తున్నాం వారి కుటుంబ పక్షాన. హల్లెలూయా. మేము అక్కడ ప్రార్థన పెట్టుకున్నప్పుడు అనుకోకుండానే ఆమె వచ్చింది, వాక్యం విన్నది. ఎందుకు ఆమె ప్రేరేపించబడి మా ఇంటి దగ్గర కూడా కూటం పెట్టమని అడిగింది. దేవుడు ఆమె యొక్క ప్రేరేపణ బట్టి ఆమెకి ఇచ్చిన మంచి సంగతిని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అందుచేత ఖచ్చితంగా వారి కోసం భారంతో మనం ప్రార్థన చేద్దాం. దేవుడు వారి కుటుంబాన్ని దీవించును గాక. హల్లెలూయా. అలాగే ఖచ్చితంగా మేము ఇక్కడ మన చేపల యేసు గారు, ఉప్పు యేసు గారి ఇంట్లో రెంట్ తీసుకుని అక్కడ మేము ప్రార్థన జరిగిస్తూ ఉన్నాం. మాది ఈస్ట్ గోదావరి అండి, చింతలమూరి గ్రామం. అయితే ఈ పరిసర ప్రాంతాల్లో దేవుడు చూపించిన కార్యాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన దర్శనాన్ని బట్టి
దేవుని యొక్క కృపను బట్టి పరిసర ప్రాంతాల్లో సేవ చేయడానికి వచ్చాను నేను. హల్లెలూయా. దేవుని యొక్క దర్శనాన్ని బట్టి ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఖచ్చితంగా మేము బోధించేది ఏంటంటే అపోస్తుల యొక్క బోధ అని బోధిస్తూ ఉన్నాం. ఆ యొక్క అపోస్తుల యొక్క బోధన పరిసర ప్రాంతాల్లో ఖచ్చితంగా అనేక మంది విశ్వాసులు తెలుసుకొని విశ్వాసులు సత్యాన్ని వెంబడించాలనే దృక్పథంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. మా పరిచయ కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. సోదరులు రావులపాలెం నుంచి కూడా ఇక్కడ మా మధ్యలోకి వచ్చినారు. వారి యొక్క ఆశను బట్టి వారి యొక్క ఆదర్శను బట్టి దేవుడు వారిని కూడా దీవించును గాక. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ పరిచయం కోసం ఫ్యూచర్లో మీరు తెలుసుకుంటారు. ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు ఉపకారి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఉపకారం చేసేవాడు తప్ప అపకారం చేసేవాడు కాదు. ఆయన మనుషులకు ఎల్లప్పుడూ కూడా అపకారం చేసేవాడు కాదు కానండి, ఆయన ఎల్లప్పుడూ కూడా ఉపకారమే చేస్తూ ఉన్నాడు. అయితే మనుషులు ఎక్కువగా దేవుణ్ణి అపార్థం చేసుకోవడం జరుగుతూ ఉంది. మనుషులు ఎక్కువగా అపార్థం చేసుకునేది ఎవరినంటే దేవుణ్ణి అపార్థం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఖచ్చితంగా దేవుడు ఏ విధంగా ఉపకారం చేస్తూ ఉన్నాడో ఆ ఉపకారం దేవుడి దగ్గర నుంచి మనుషుల దగ్గరికి ఏ విధంగా చేరుతూ ఉన్నాడు అన్నది ఖచ్చితంగా దేవుడికి ఒక మార్గం ఉన్నది. ఆ మార్గం ద్వారా మాత్రమే దేవుని పిల్లలకి ఆయన స్వచ్ఛమైన ఉపకారం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ దావీదు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకమని చెప్తాము. అంటే ఆయన ఉపకారాలు ఎన్ని చేస్తున్నాడంటే నిజంగా ఎంతో మంది ఈరోజు హాస్పిటల్లో మూలుగుతున్నారు. ఎంతో మంది కుష్ఠరోగాలతోనూ, క్యాన్సర్లతోనూ, మలేరియాలతోనూ, టైఫాయిడ్తోనూ, డెంగ్యూలతోనూ, రకరకాల వ్యాధులతో, ఈ చిన్న చిన్నవి ఇంకా భయంకరమైన వ్యాధులు ఉన్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ అని, హార్ట్ అటాక్ అని, ఊపిరితిత్తులు పోవడం అని, కాలేయం పోవడం అని, లివర్ పోవడం అని పెద్ద పెద్ద సమస్యలతో అనేక మంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అనేక మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అనేక మంది మానసిక రోగంతో బాధపడుతూ ఉన్నారు. అన్నిటికంటే పెద్ద రోగం ఏదంటే మానసిక రోగం. అన్నిటికీ మందులు ఉన్నాయి కానీ మానసిక రోగానికి మందు లేదు. అది నిరంతరం కూడా ఆలోచిస్తూనే ఏదో బాధ, ఏదో వేదన, ఏదో శోధన, ఎవరో ఎందుకు వస్తుందో కూడా తెలియదు. హల్లెలూయా. అయితే అలాంటి పరిస్థితులన్నిటినీ దాటుకొని దేవుడు ఒక స్వేచ్ఛార్పితమైన ఒక మనసునిచ్చి నిజంగా ఒక పరిశుద్ధమైన సన్నిధిలో దేవుని ప్రజలను కూర్చోబెడతాడంటే అది నిజంగా ఆయన చేసే మేలు ఎంత మేలు. అది మంచి ఆరోగ్యం ఇచ్చాడు, చక్కగా గాలి పీల్చుకోవడానికి మంచి గాలి ఇస్తున్నాడు. ఇది నేచురల్గా కనిపించేది జస్ట్. అయితే ఇలాంటి ఉపకారాలన్నీ సహజంగా చేస్తున్నాడు. ఇవన్నీ మనం గుర్తించకపోయినా కాలానుగుణంగా అవన్నీ కూడా జరిగేవి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఇవన్నీ ఉపకారాలే. తెల్లారి లేస్తే మనం చనిపోయి మనం నిద్రకు పూనుకునే వరకు కూడా ప్రతి క్షణం ఆయన మేలు చూస్తూ ఉన్నాడు. కానీ మనము ఏ మేలు మనం గుర్తించుకోలేము. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ గా మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి చూసారా, అలాంటివి మాత్రమే గుర్తుపెట్టుకుంటాం మనం. ఇలాంటి చిన్న చిన్న వాటిని మనం గుర్తుపెట్టుకోలేము. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన చేసిన ఉపకారాలన్నిటిలో కూడా ప్రతిదాన్ని కూడా మరువద్దు, ప్రతి దాని కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. దేవుని మహిమ కలుగుగాక. ఇప్పుడు అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైన అతి పెద్ద మేలేంటంటే మనిషికి దేవుడు ఇచ్చేది విమోచన ఉన్నది. దేవుని మహిమ కలుగుగాక. ఇప్పుడు ఈ గాలి ఇచ్చేది మామూలే, ఈ యొక్క ఆరోగ్యం ఇచ్చేది మామూలే,
కుటుంబంలో సంతోషం ఇచ్చేది మామూలే, మంచి వివాహాలు జరిగించేది మామూలే. అన్ని కూడా ప్రార్థనకు వెళ్ళడం, మనం వస్తాం, అన్ని కార్యాలు జరుగుతున్నాయి, ఆరోగ్యం వస్తుంది, అన్ని దేవుడికి కొన్ని మంచి సాక్ష్యాలు ఇస్తా ఉన్నాం, దేవుడి కార్యాలు చేస్తా ఉన్నాడని మనం చెప్పడం మామూలే. అన్ని కార్యాలు మామూలుగా జరిగితే చిన్న చిన్న కార్యాల కింద మనం వెళ్తా ఉన్నాం. కానీ దేవుడు ఇచ్చే అతిపెద్ద మేలు ఏంటంటే విమోచన. దేవుడు నాకు మహిమ కలుగుగా. ఇప్పుడు విమోచన అంటే అర్థం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా మేము దృష్టి పెట్టాలి. విమోచన అర్థం ఏంటంటే మన స్థానంలోనికి ఏదైతే పడిపోయిందో ఆ పడిపోయిన స్థానంలో నుంచి తిరిగి పెట్టబడమే విమోచన ఉన్నది. కొంచెం మీరు జాగ్రత్తగా మీరు దృష్టి పెట్టండి. నేను అరగంట మాత్రమే చెప్తాను, కొంచెం దృష్టి పెడితే కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. ఇప్పుడు సపోజ్ దీనికి విమోచన కావాలి, ఈ బాటిల్ విమోచన కావాలి. ఈ బాటిల్ ఇక్కడ టేబుల్ మీద ఉంది, ఈ టేబుల్ మీద నుంచి కింద పడిపోయింది. ఇలాగా ఈ కింద పడిపోయిన బాటిల్ని దాన్ని ఎంతో కాలం అలా పడిపోయింది మరలా తీసుకొచ్చి ఇంకొక వ్యక్తి తీసుకొచ్చి మరలా దాని స్థానంలో దాన్ని పెట్టడమే విమోచన అయినది. అంటే అర్థం ఏంటంటే ఏదైనా తోటలో మనం ఏం చేసామంటే పడిపోయామండి. ఆది కాండంలో ఏదైనా తోటలో భూమి మీద పుట్టిన ప్రతి మనిషి అక్కడ పడిపోయాడు. పాపంలో పడిపోయాడు. పాపంలో పడిపోయిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎన్ని వేల సంవత్సరాలు అయిందంటే దేవుని దృష్టిలో 6000 సంవత్సరాలు అయ్యింది. ఎన్ని సంవత్సరాలు అండి? 6000 సంవత్సరాలు. 6000 సంవత్సరాలు దేవుని దృష్టిలో 6000 సంవత్సరాలు అంటే భూమి మీద 600 కోట్ల సంవత్సరాలు అయి ఉండొచ్చు బహుశా. హల్లెలూయా. అంటే ఒక రోజు దేవునికి 1000 సంవత్సరాలతో సమానం. 1000 సంవత్సరాలు దేవుని మన దృష్టిలో అయితే దేవునికి ఒక రోజు. బైబిల్ పేతురు గ్రంథంలో ఉంటుంది అనమాట అది. అంటే ఇప్పుడు దేవుడు 6 రోజులు సృష్టి చేసి 6వ రోజున మనిషిని చేశాడు. మనిషిని చేసి దేవుడు ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోటలో పెట్టబడిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దేవుడు వారికి ఒక వాక్యాన్ని ఇచ్చాడు. ఎలాంటి వాక్యం అంటే ఈ యొక్క మంచి చెడు తెలివితేటల వృక్షాన్ని ఏదైనా తోట మధ్యలో పెట్టాడు దేవుడు. మంచి చెడు మరియు తెలివితేటలను ఇచ్చే వృక్షం అంతది. ఆ వృక్షాన్ని ఏదైనా తోట మధ్యలో పెట్టాడు దేవుడు. అలాగే మరలా జీవ వృక్షాన్ని కూడా అక్కడ పెట్టాడు. జీవ వృక్షం తిని ప్రతిరోజు కూడా ప్రతి క్షణము కూడా కొన్ని యుగాల పాటు ఆదాము అవ్వ కూడా ఆ జీవవృక్ష ఫలాన్ని తిని వాళ్ళు చక్కగా జీవించారని. దేవుడు ఏం చెప్పాడంటే మీరు మంచి చెడు తెలివితేటలు ఇచ్చే వృక్ష ఫలాన్ని జోలికి పోవద్దు, దాన్ని తింటే కనుక మీరు చచ్చిపోతారు, మీరు జీవించాలంటే ఖచ్చితంగా జీవవృక్ష ఫలాన్ని మాత్రం తినాలని చెప్పాడు దేవుడు నన్ను మహిమగలను కానీ. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఏదైనా తోటలో ఒకసారి మీరు చదవండి. ఆదికాండం 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. పర్లేదు ఎవరైనా చదవండి. ప్రేరణ వచ్చిన వారు. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారములకు మంచిదియునైన ప్రతి వృక్షము ఈ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షమును నేల నుండి మొలిపించింది. 16 చదవండి. 16 వచ్చింది. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలము తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చేదమని ఆజ్ఞాపించాడు అన్నమాట. అంటే మంచి చెడు తెలివితేటనిచ్చే వృక్షఫలను తినకూడదు, వాటిని తినుదినమని నిశ్చయంగా చచ్చిపోతామని దేవుడు ఆజ్ఞా రూపంలో ఇచ్చాడు. ఎల్లప్పుడూ కూడా దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ ఆజ్ఞలకు అనుగుణంగా జీవించిన వాడు మాత్రమే నిత్య జీవం పొందుకుంటాడు. దేవుడు ఒక ఆజ్ఞను జారీ చేశాడంటే ఆ ఆజ్ఞను బట్టి నడుచుటయే దేవుని యొక్క ప్రేమ. దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఓ మార్కులు అట్టుకెళ్ళి దక్షిణ భాగాలు అట్టుకెళ్ళి చర్చలో పోయడం కాదు.
లేకపోతే ఆదివారం చర్చికి వెళ్ళడం కాదు, లేకపోతే మోకరించి ప్రార్థన చేయడం కాదు, లేకపోతే పాటలు పాడడం కాదు, లేకపోతే ఇలాంటి కార్యాలన్నీ కూడా చెయ్యాలి, అది నెక్స్ట్. కానీ దేవుణ్ణి ప్రేమించడం అనే అర్థం ఏంటంటే ఆయన మాటను వినడమే దేవుని యొక్క ప్రేమించడం. మ్యారేజ్ అయిన తర్వాత భర్తను ప్రేమించకుండా, ఆయన మాట వినకుండా, ఆయనకి బట్టలు వేసి ఇస్త్రీ చేసేసి అన్నం వండి పెట్టేసి అన్ని కార్యాలు చేసేసి నీ మాట మాత్రం విన్నాను అనుకోండి, ఆ భర్తకు సంతోషంగా ఉంటుందా? ఉంటుందండి? నీ మాట ఏమో అసలు నా దగ్గర కూడా రావద్దు, నేను నీ జోలు తీయను, నేను మాత్రం నీకు అన్నం వండి పెడతాను, బట్టలు పెడతాను, అన్ని చేస్తాను, కానీ ఇంట్లో చేయవలసిన ప్రతి పనిని చేస్తాను, కానీ నాకు మాత్రం సంబంధం లేదన్నదనుకో, అది సంసారం కుటుంబంగా ఉంటుందా? అదనమాట. అంటే క్రైస్తవంలో కూడా నిజమైన దేవునికి లోబడిన తర్వాతనే నెక్స్ట్ చర్చి అన్నా, ప్రార్థన అయినా, పాటలైనా, ఏదైనా కూడా ముందు మాటకు లోబడిన తరువాతనే మిగతాది ఏదైనా. అయితే ఇక్కడ దేవుడు ఆజ్ఞాపించాడు, ఆ సంఘానికి ఆజ్ఞాపించాడు, ఆదాముకి ఎవరికి చక్కగా ఆజ్ఞాపించాడు, మీరు మంచి చెడు తెలివితేటనిచ్చే వృక్షఫలాన్ని మాత్రం తినొద్దు, తినమని నిశ్చయంగా చేస్తావని నరునకు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించినప్పుడు అక్కడ దేవుడు వారు చెప్పినట్లుగా యాక్సిడెంట్ గా చక్కగా కొన్ని 100 సంవత్సరాలు చక్కగా బ్రతికారండి, చాలా ఆరోగ్యంగా బ్రతికారు. మా యొక్క దేవుడు చెప్పిన మాటను బట్టి కొన్ని 100 సంవత్సరాలు చక్కగా ఏదైనా తోటలో జీవించారు. అది అక్కడ ఏం జరిగిందంటే చూడండి ఒకసారి, 3వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి మనం చదువుదాం. దేవుడైన యెహోవా సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదే ఉండెను. ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములను మీరు తినకూడదని దేవుడు చెప్పాను. ఇప్పుడు వరకు మీరు వినని సబ్జెక్ట్ నేను చెప్తా ఉన్నాను, కొంచెం జాగ్రత్తగా మీరు దృష్టి పెట్టి మీరు వినాలని ప్రభు గారిని మనవి చేస్తా ఉన్నాను. ఇప్పుడు దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము ఎత్తుకెళ్తాడ. అంటే సర్పం అంటే యాక్చువల్ గా దాన్ని జంతువు అని పిలుస్తున్నాడు దేవుడు, భూ జంతువులలో అంటున్నాడు. యాక్చువల్ గా సర్పము జంతువు కాదని, సర్పం ఏంటంటే జీవి, అది పొట్ట మీద ప్రాగుతుంది, దాని కాళ్ళు చేతులు ఉండవు. జంతువు అంటే కాళ్ళు చేతులు ఉంటేనే జంతువు అది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ దాన్ని జంతువు అని పిలుస్తున్నాడు. అంటే దానికి ఒక జంతువుగా సర్పాన్ని చేశాడు దేవుడు. అయితే జంతువుగా ప్రాగుండేది ఆ జంతువుగా నడిచి ఆ యొక్క ఒక మానవునికి దగ్గరగా ఒక మానవుని పోలికలో ఒక జంతువు సర్పము చేయబడింది. మానవుడి తర్వాత నెక్స్ట్ జంతువు ఏంటంటే సర్పమై ఉంది. దేవుని మహిమ కలుగును గాక. మానవుని తర్వాత నెక్స్ట్ జంతువు ఏదంటే సర్పము. ఆ సర్పము తర్వాత నెక్స్ట్ జంతువు ఏంటంటే చింపాంజీ. చింపాంజీ తర్వాత నెక్స్ట్ జంతువు ఏంటంటే కోతి. అయితే సైన్స్ ఏ విధంగా రుజువు చేసిందంటే ఈ సర్పంకు కాళ్ళు చేతులు లేవు కనుక, ఇది జంతువు కాదు కనుక, మానవునికి దగ్గరగా పోలికలు లేవు కనుక దాన్ని నెక్స్ట్ జంతువు కోతే కాబట్టి కోతి నుంచి మనిషి ఇచ్చాడని చెప్పింది సైన్స్. ఆ విధంగా చెప్పింది. క్రోమోజోమ్స్ తీసుకుని దాని క్రోమోజోమ్స్లని లెక్కలు పెట్టి దాని యొక్క కోళ్ళు, ముఖము, కాళ్ళు చేతులు అనేది చింపాంజీ నుంచి వచ్చాయి, ముఖం మాత్రం ఆ రూపం మాత్రం కోతి నుంచి వచ్చిందని చెప్పేసి ఆ డార్విన్ అన్న శాస్త్రవేత్త కోతి నుంచి వచ్చాడని చెప్పింది. హల్లెలూయా. అసలు యాక్చువల్ గా కోతి నుంచి మనిషి రాలేడని, ఎందుకంటే మనిషి ఏ జాతిని ఆ జాతి ఉత్పత్తి చేయాలి. చూడండి, పులిలే పుడతాయి, పులికి నక్కలు పుట్టవు. అవునండి, కోడినే పుట్టేస్తారు, కోడి మళ్ళీ కాయని పుడుతుందండి. తాడి చెట్టుకి తాటికాయలే కాస్తాయి, కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు కాస్తాయి. ఏ చెట్టుకి ఆ చెట్లు కాయాలి, ఏ జాతిని ఆ జాతి ప్రత్యుత్పత్తి చేస్తారు. అలాగే బైబిల్లో ఆ యొక్క క్రమం పెట్టాడు కాబట్టి కోతి నుంచి కోతి వస్తుందని కోతి నుంచి మనిషి రాడాలి. హల్లెలూయా. కోతి నుంచి ఒకవేళ మనిషి వస్తే కోతికి ఆత్మ లేదు, మనుషులకు మా ఆత్మలకు వచ్చింది. కోతులకు బట్టలు వేసుకోకపోయినా తిరిగేస్తాయి, వాటికి సిగ్గు తెలియదు, ఎందుకంటే వాటికి ఆత్మ లేదు కనుక. మరి మనిషికి సిగ్గు వచ్చింది, మనిషికి జ్ఞానం ఉన్నది, ఒక పని ఏ విధంగా చేయాలో ఏ విధంగా తలంచాలో ఒక ఆత్మ వివేచన మనిషికి ఉన్నది, కానీ కోతికి లేదు. మరి కోతి నుంచి మనిషి ఎలా రాగలుగుతాడు? మరి కోతికి లేని లక్షణాలు ఈ మనిషికి ఎలా వచ్చేసింది? కోతి నుంచి మనిషి వస్తాయి.
కనుక అది అసాధ్యం, అది ఆ విధంగా సాధ్యం కాదు. అయితే దేవుడు మనిషిని ఎలా చేశాడంటే ఆదికాండం 1:27 చదివితే మనం అక్కడ దేవుడు మనిషిని చేసే విధానం చూపిస్తా ఉన్నాడు. చూడండి ఒకసారి ఆదికాండము 1:27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాడిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వాడిని సృజించెను అని రాయబడి ఉంది. అంటే సృజించడం అంటే అర్థం ఏంటంటే సృష్టి. ఏ విధంగా సృష్టిస్తున్నాడు దేవుడు? ఆదికాండం మొట్టమొదటి అధ్యాయం మనం మొట్టమొదటి వచనం చదివితే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్నాడు. సృజించడం అంటే అర్థమైనట్టు భూమిని దేవుడు ఏదో చేతులతో పట్టుకొని కొంత మట్టిని తీసుకొచ్చి ఇలా బాల్లో చేసి ఇలా బాల్ గిట్టలేదైనా ఆయన ఎలా చేశాడంటే భూమి కలుగును గాక అన్నాడు. కిందకి వెళ్ళండి ఒకసారి. ఆదికాండం మొట్టమొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండేను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండేను, అల్లాడుచుండేను. ఏం చేశాడండి ఆయన? పలికాడు. అంటే వెలుగు కలుగును గాక, లెట్ దేర్ బి లైట్ అన్నాడు. అంటే ఎప్పుడైతే మాట పలికాడో ఆ పలికిన మరుక్షణమే మొత్తం పాలపొంత మొత్తం ఏర్పడింది. పాలపొంతకు అర్థం ఏంటంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాల కలయిక అంతా కూడా కలిపి పాలపొంత అంటారు. ఇప్పుడు ఈ పాలపొంత మొత్తం గెలాక్సీ ఏర్పడింది. ఇప్పుడు ఏర్పడిన దాన్ని ఎలా సృష్టించాడంటే దేవుడు కలుగును గాక అన్నాడు. అంటే సృష్టించడం అంటే అర్థం ఏంటండి? పలకడం అంటే పలికాడు. కలుగును కాకంటే వచ్చింది, భూమి కలుగును కాకంటే వచ్చింది, నక్షత్రాలు కలుగును కాకంటే వచ్చినాయి, వెలుగు కలుగును కాకంటే వచ్చాయి, సమస్తం కలుగును గాక, చెట్లు కలుగును గాక, వృక్షాలు కలుగును గాక, మొత్తం అంతా కూడా సృష్టి అంతా కూడా కలుగును గాక అని సృష్టించాడు దేవుడు. అదే విధముగా దేవుడు 1:27 ఏం చేశాడంటే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. మనిషి ఎలా వచ్చాడండి? దేవుని స్వరూపం అందంటే దేవుడు ఏం చెప్పాడంటే నా స్వరూపంలో నా రూపంలో ఒక నరుడు కలుగును కాకంటే మనిషి వచ్చాడు. అంటే మనిషి ఏ రూపంలో ఉన్నాడు? ఇప్పుడు దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాడు. దేవుడి రూపం ఏదైతే ఉన్నదో అదే రూపం దేవుడు మనిషికి ఇచ్చాడు. అంటే మనిషి ఎలాగైతే ఉన్నాడో అలాగే దేవుడు ఉన్నాడు. దేవుడు నాకు మహిమగలను కాదు. నేను చెప్పడానికి ఇప్పుడు చాలా విషయాలు ఎదురు ఉన్నాయి కానీ నేను వెళ్ళను, దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. అందులోకి వెళ్ళను. అందుచేత అందులోకి వెళ్ళమని చెప్పి పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తుంది, కానీ వెళ్ళడం వల్ల కొంచెం వద్దు, దాన్ని నేను రిస్క్ తెలుసుకోలేదు. అందుచేత దేవుడు మనిషి ఏ విధమైనగా ఉన్నాడో అలాగే మనిషి ఉన్నాడు. దేవుడు నాకు మహిమగలంగా. ఇప్పుడు మనిషి దేవుడి రూపంలో ఉన్నాడు. ఏ రూపం అది? మనిషికి దేవుడు ఇచ్చిన రూపం ఏంటి? మీరు కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. మనిషికి దేవుడు తన స్వరూపాన్ని ఇచ్చాడు, తన రూపాన్ని ఇచ్చాడు. ఈ రూపం ఏమిటంటే చూడండి ఒకసారి మనం యోహాను సువార్త 4:4 చదివితే, యోహాను సువార్త 4:24 ఆయనను ఆరాధించుచు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. ఆ స్త్రీని ఆయనతో ఆయన ఏం చెప్పాడండి? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు. అంటే దేవుడి స్వరూపం ఏంటి? ఆత్మస్వరూపం. దేవుని యొక్క స్వరూపం ఏమైనదంటే ఆత్మస్వరూపమైనది. ఇప్పుడు నా స్వరూపంలో ఒక మనిషి కలుగుగానే ఎప్పుడైతే చెప్పాడో, ఇప్పుడు దేవుడి యొక్క స్వరూపం ఏంటంటే ఆత్మస్వరూపం. ఈ ఆత్మస్వరూపంలో నరుడు వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు యొక్క స్వరూపం ఆత్మస్వరూపం. దానికి మట్టి లేదు. ఈ గోడల నుంచి ఆ గోడలకు వెళ్ళిపోతుంది, దానికి తలుపులు అవసరం లేదు. తలుపులు ఏ చేసినా సరే దేవుడు లోపలికి వచ్చేస్తాడు. హల్లెలూయా. అంతరిక్షంలో నుంచి అంతరిక్షంలోకి ప్రయాణించగలడు, గ్రహంలో నుంచి గ్రహంలో ప్రయాణించగలడు. ఆయన ఏ నిమిషంలో ఎక్కడ ఉండడో ఆ సమయంలో అక్కడ ఉండగలడు. కాంతి వేగం కంటే కొన్ని వందల రెట్లు వేగంతో ఆ యొక్క ఆత్మస్వరూపం ప్రయాణించగలుగుతుంది. దేవుడు నాకు మహిమగలుగా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆదికాండము 1:27 దేవుడు ఒక ఆత్మస్వరూపాన్ని సృష్టించాడు. నా స్వరూపంలో నా రూపంలో ఒక మనిషి కలుగును కాకంటే మనిషి వచ్చాడు.
ఇప్పుడు ఈ మనిషి వచ్చిన తరువాత ఆత్మస్వరూపాన్ని సృష్టించిన తరువాత దేవుడు ఏం చేశాడంటే 2:7 చూడండి. 2:7 దేవుడైన యెహోవా నేల మట్టితో ఊదగా అదనమాట. దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు ఆత్మ సంబంధమైన శరీరం దేవుడి వల్లే ఉంది. ఇప్పుడు ఆత్మ సంబంధమైన శరీరానికి దేవుడు ఏం చేశాడంటే ఒక మట్టి శరీరాన్ని తయారు చేసి మట్టి బొమ్మను తయారు చేసి ఆ మట్టి బొమ్మలో ఏం చేశాడంటే ఈ ఆత్మ సంబంధమైన శరీరం ముందు చూసారు, ముందు సృష్టించాడు. ఆ శరీరాన్ని మట్టి శరీరంలో పెట్టాడు. దేవుని మహిమగలుగా మట్టి శరీరాన్ని ఏమో చేతులతో చేశాడు, ఆత్మ సంబంధమైన శరీరాన్ని చేతులతో చేయలే. దీన్ని నోటుతో పలకతే వచ్చింది అది. ఇది ఆయన స్వరూపంలో ఉన్న ఆత్మ స్వరూపం. అది ఈ స్వరూపాన్ని తీసుకెళ్లి దేవుడు ఏం చేశాడంటే మట్టి బొమ్మలో పెట్టాడు. ఈ మట్టి బొమ్మలో ఈ యొక్క ఆత్మ సంబంధమైన శరీరం ఉంది ఇప్పుడు. అందుకే మనిషి జీవించి ప్రాణిగా మారాడు. మనిషి ఇప్పుడు చూడండి, 10 మంది కూర్చొని ఉంటారు, ఒక వ్యక్తి చనిపోయాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఏమవుతారు, ఏమని నడుస్తారంటే వెళ్ళిపోయావు బాబా అని నడుస్తారు. ఎవరు వెళ్ళిపోయారు? అందులో ఉన్న ఆత్మ శరీరం బయటకు వచ్చేసింది. బయట ఉన్న శరీరం మాత్రం ఒక శవంలో పడి ఉంది. హల్లెలూయా. అందుకే దేవుడు ఈ మట్టి నుంచి వచ్చిన శరీరాన్ని తిరిగి మట్టిలో కలిపేస్తాడు. అది కప్పెట్టినా మట్టిలోనే కలిసిపోతుంది, అది కాల్చినా మట్టిలోనే కలిసిపోతుంది. ఇది సిద్ధాంతం బట్టి ఏదో కొంతమంది కాల్చుకుంటారు, కొంతమంది కప్పెట్టుకుంటారు, అది వేరే సంగతి. కానీ లోపల ఉన్న ఆత్మ సంబంధమైన శరీరానికి మాత్రం మరణం లేదు. లోన ఒక శరీరం ఉన్నది. లోన ఒక శరీరంలో గూర్చి దేవుడు శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. ఈ శరీర సంబంధమైన దానికోసం దేవుడు శ్రద్ధ వహించట్లేదు, కానీ లోపల ఉన్న ఆత్మ సంబంధమైన ఆయన సొంత శరీరం కోసం ఆయన శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. దేవుని మహిమగోలం కాక ఇప్పుడు మనిషి లోపల ఉన్న శరీరం కోసం శ్రద్ధ వహించాలి. కానీ ప్రపంచంలో ఉన్న ఇంచుమించు అన్ని మొత్తం కోట్ల మంది, అన్ని బిలియన్ల మంది కూడా మొత్తం మంది ఏం చేస్తారంటే శరీరం మీదే ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. శరీరం మీదే ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. చక్కగా పరిస్థితులు అన్నిటి కోసం శ్రద్ధ వహిస్తారు. దేవుడు శ్రద్ధ ఎక్కడ ఉన్నదంటే లోపల ఉన్న ఆత్మ సంబంధమైన శరీరంలో ఉన్నది. మనిషి యొక్క శ్రద్ధ ఎక్కడ ఉన్నదంటే శరీరమైన సంబంధమైన కార్యాలే ఉన్నది. ఇప్పుడు మనిషి శరీర సంబంధమైన కార్యాల వైపు చూస్తే దేవుడు మాత్రం ఆత్మ సంబంధమైన కార్యాల వైపు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ ఆత్మ సంబంధమైన శరీరం దేవుడు ఆరాధనలో పెట్టాడు. దేవుడు మహిమకొలంగా. ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు శరీర సంబంధమైన శరీరానికి మనం శరీర సంబంధమైన ఫుడ్ పెడతాం. ఇప్పుడు శరీరంలో 16 రకాల ప్రోటీన్స్ తీసుకుని దేవుడు పొటాషియం, కాల్షియం, సిట్రీజియం, ఇవన్నీ పెట్రోలియం అన్ని తీసుకుని మనిషి యొక్క శరీరంలో పెట్టి దేవుడు 16 పదార్థాలు పెట్టి నిర్మించాడు. ఇప్పుడు శరీరాన్ని పోషించడం మనం ఏం చేస్తున్నాం? నవధాన్యాలు తీసుకుంటున్నాం, ఫ్రూట్స్ తీసుకుంటున్నాం, బిర్యానీలు, మటన్ బిర్యానీలు, చికెన్ బిర్యానీలు, ఫిష్ ఇవన్నీ తీసుకొచ్చి పెడతాం. ఎందుకు పెడతామంటే ఒక్కొక్క దాంట్లో ఒక విటమిన్ ఉంది. చేపల్లో ఒక విటమిన్ ఉంటుంది, మాంసంలో ఒక విటమిన్ ఉంటుంది, ఫ్రూట్స్ లో ఒక విటమిన్ ఉంటుంది, నవధాన్యాల్లో ఒక విటమిన్ ఉంటుంది. ఇలా రకరకాల కార్యాలని మనం విటమిన్స్ ఇవ్వడం కోసం, రకరకాల ప్రోటీన్స్ కోసం మనం తింటాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, బ్లడ్ లేదనుకో, అమ్మ మీకు మీరు ఎక్కువగా ఆకుకూరలు ఎక్కువ తినడం అంటాడంటే, ఎందుకంటే మీరు బ్లడ్ కావాలి, ఆకుకూరలు ఎక్కువ తినమ్మా, కంటి చూపు బాగా కనపడతారు, ఆకుకూరలు ఎక్కువ తినమ్మా, లేకపోతే ఫ్రూట్స్ ఎక్కువ తినమ్మా అని చెప్తాడు. అంటే ఎందుకు చెప్తున్నాడు? నా సలహా ఎందుకు ఇస్తున్నాడంటే మీ లోపల ప్రోటీన్స్ బట్టి, ఫుడ్ని బట్టి బ్లడ్ తయారవ్వాలి. హల్లెలూయా. అంటే ఈ శరీరం చేతులతో చేయబడింది కాబట్టి మనం కూడా చేతులతో సృష్టించుకున్న పండించుకున్న ప్రతి వాటిని శరీరాన్ని పెడుతున్నాం. అనుమతి. అంటే పప్పు పెట్టినా శరీరానికి, మాంసం పెట్టినా శరీరానికి, ఫుడ్ ఏదైనా సరే ఈ శరీరానికి పెడుతున్నాం. ఈ శరీరం వాటిని తిని తృప్తి పడుతుంది. హల్లెలూయా. కానీ లోపల ఉన్న శరీరం, ఆత్మ సంబంధమైన శరీరం చేతులతో చేయబడింది కాదు. అది ఆత్మ సంబంధమైన శరీరమైనది దేవుని నోటి నుంచి పలకబడిన మాట ద్వారా వచ్చింది. ఇప్పుడు ఈ లోపల ఉన్న ఆత్మ ఎప్పుడైతే పలకబడిన మాట ద్వారా వచ్చిన మాట తిరిగి పెడతావో అప్పుడే సంతోషం కలుగుతుంది. అంటే లోపల ఆత్మ బ్రతకాలంటే తిరిగి దాని మాట కావాలి. ఈ శరీరం బ్రతకాలంటే ఫుడ్ పెట్టాలి, లోపల ఆత్మ బ్రతకాలంటే
వాక్యం పెట్టాలి. శరీరానికి ఫుడ్ పెడితే ఆత్మకి వాక్యం పెట్టాలి. వాక్యం పెట్టకుండా ఎప్పుడైతే వ్యక్తి దాన్ని అలా పడేశాడో ఇప్పుడు ఆ వ్యక్తి మానసిక వ్యాధితో పడున్నాడు. హల్లెలూయా. మానసిక రోగులైపోవడం కారణం ఏంటంటే ఆ వ్యక్తికి లోపల ఆత్మ చచ్చిపోయాం. ఇప్పుడు ఆత్మ బ్రతికించబడితేనే కానీ ఆ వ్యక్తి యొక్క మానసిక రోగం నుంచి బయటకు రాడు. ఇప్పుడు మానసిక రోగం నుంచి బయటకు రావాలంటే ఆత్మ బ్రతికేవాడు. మరి ఆత్మ ఇప్పుడు చచ్చిపోయింది. ఇప్పుడు నేను దాంట్లోకి వెళ్తాను. ఆత్మ ఇప్పుడు చచ్చిపోయిందంటే ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆత్మ దేని ద్వారా చచ్చిపోయింది, ఏ విధంగా చచ్చిపోయిందని మనం చూస్తే కొన్ని విషయాలు మనకు అక్కడ అర్థమవుతాయి. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం మనం చదువుతాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో ఇప్పుడు అది జంతువు అయినది, చాలా తెలివైనది కూడా. అందుకంటే పాము చెవుల్లో చాలా మందిని సీక్రెట్ విషయాలు చాలా సీక్రెట్గా ఉంటారు. వీడు చాలా మంది పేర్లు పెడతారు, మీరు పాము చెవులు ఉన్నారు బాబు అంటాడు. అవునండి, అంటే పాము చెవులు అంటే ఎంత సీక్రెట్ అయినా సరే ఆ చెవులతో వినపడిపోద్ది. ఒక గోళ చెవులు ఉంటే జాగ్రత్త అంటారు కొంతమంది, సీక్రెట్గా చెప్తారు. ఎందుకంటే ఇటు పాము చెవులు అంటాడు, పేర్లు పెట్టేస్తారు. ఎందుకంటే అంటే అంత వివేకము దానికి ఉన్నది, అంత తెలివైంది కూడా. అసలు సర్పానికి ఉన్న తెలివి ఇంకెవరికి లేదు భూమి మీద. అంత తెలివి గలది, యుక్తి గలది, పైగా అది జంతువు అన్నది. అది ఆ స్త్రీతో ఈ చెట్టుతో ఈ తోట చెట్లలో దేని ఫలములను మీరు తినకూడదని దేవుడు చెప్పానా? ఏమండి ఇది ఇప్పుడు సర్పాలు ఎక్కడన్నా మాట్లాడతాయండి? మాట్లాడవు. కానీ ఏదేం తోటలో అవుతో మాట్లాడుతుంది. అంటే దీనికి మాట్లాడవచ్చు. అంటే మాట్లాడుతుంది, కాలుతో నడుస్తుంది, చేతులతో మాట్లాడుతుంది. ఈ యొక్క సర్పము మాట్లాడే సర్పం ఇది అని అడిగాను. అందుకు స్త్రీ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చు, అయితే తోట మధ్య చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పాను. ఎలా తెలిసింది అది? అసలు ఇప్పుడు అవ్వ దగ్గరికి వెళ్ళి ఈ సర్పం ఎలా కొచ్చినేస్తుందంటే ఈ తోట చెట్లలో ఏమైనా దేవుడు తినొద్దన్నాడా అంటుంది. అసలు ఏం తినొద్దన్నాడో తినమన్నాడో దీనికి ఎందుకు? ఏమండి అసలు దీనికి ఎలా తెలుసు తినొద్దన్నాడు తినమన్నాడు? దీనికి ఎందుకు ఇది? అసలు దీనికి ఎలా తెలిసి విషయం అంటే ఎలా తెలుసు అంటే ఇంతకీ ఏదే తోటలో సర్పము దేవుడు చెప్పినప్పుడు పక్కన ఉంది. ఈ మంచి చెడు తెలివితేటనిచ్చే వృక్షంలో కాదు కానీ సర్పమే. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే సర్పం మాట వినొద్దు, ఈ లూసిఫర్ మాట వినొద్దు. ఒకవేళ వింటే కనుక మీరు ఖచ్చితంగా పాపంలో పడిపోతారని దేవుడు చెప్పాడు. కానీ అవ్వ ఏం చేసిందంటే ఈ సర్పంతో మాట్లాడడానికి ఇష్టపడలేదు, కానీ ఆ సర్పమే వచ్చి అవును కావాలని మాట్లాడుతుంది. ఏమని అంటుందంటే ఇది నిజమా? ఈ తోట చెట్ల పొలాల్లో దేనినైనా తినొద్దన్నాడా చెప్పుడు దేవుడు అని అడుగుతుంది. అప్పుడు ఆమె చెప్పిందంటే అవును తినొద్దన్నాడు ముట్టొద్దన్నాడు చెప్పింది. అప్పుడు సర్పం ఏం చెప్పిందంటే 4వ వచనంలో అందుకు సర్పము దేవుడు ఏం చెప్పాడండి? ఖచ్చితంగా దినమున చనిపోతాడని నరుడికి ఆజ్ఞాపించాడండి. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇప్పుడు దేవుడు వాళ్ళ ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమిస్తారో వాళ్ళు ఖచ్చితంగా పాపం పడిపోతారు. కానీ ఆజ్ఞను అతిక్రమించేలాగా సర్పము అవను ప్రేరేపిస్తుంది. దేవుడు నాకు మహిమకొలుగా. ఇప్పుడు ఖచ్చితంగా ఈవిడ ఏం చెప్తుందంటే దేవుడు చనిపోతాడని చెప్తే ఈవిడేం చెప్తున్నాడంటే సావురు అంటున్నాడు. పైగా ఏం చెప్తున్నాడు చూడండి, ఏదైనా మీరు వాటిని తినమునా మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వరే ఉందురని దేవుడు తెలుసట. హల్లెలూయా. మీరు దేవుడికి మించిన వాళ్ళు అయిపోతారని దేవుడికి ఇష్టం లేక స్వార్థంతో కుళ్ళుతో మీకు ఏం చెప్తున్నాడంటే తినొద్దని చెప్పాడు. మీరు తినరు, తింటే సావు దేవుళ్ళు అయిపోతారు అని చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఈ అవ్వమ్మ గారికి ఏం కోరిక కలిగిందంటే చూడండి ఒకసారి. ఆ స్త్రీ ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి ఇది. దేవుడు ఏం చెప్పాడంటే తిను దినమున నిశ్చయంగా చచ్చిపోతామని చెప్పాడు.
కానీ దేవుడి మాటను పక్కన పెట్టేసి దేవుడి మాటను వదిలేసి ఈమె ఆ యొక్క సర్పం వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మీరు సావరమ్మా, మీరు దేవుళ్ళు అయిపోతారని ఎప్పుడైతే చెప్పాడో ఆ మాటను విని ఆ పండుగ ఎప్పుడైతే చూసిందో అది చాలా అందంగా కనిపించిందండి. ఆ అందమైన ఫలాన్ని తీసుకొని తినేసి ఈమె తింటమే కాకుండా పట్టుకెళ్ళి భర్త కూడా ఇచ్చేసిందట. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ ఆ ఫలాన్ని తిన్నారో దిగంబరులు అయిపోయారు. హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగును గాక. ఏమయ్యారండి వీళ్ళు? 7వ వచనం చదవండి. అప్పుడు వారి కన్నులు తెరవబడిన వారు తాము దిగంబరులమని తెలుసుకొని అదనమాట అధికమైన తెలివితేటలు వచ్చేసినాయి. ఇప్పుడు వాళ్ళు దిగంబరులను తెలుసుకున్నారు, బట్టలు ఏమన్నా సంగతి తెలుసుకున్నారు. వెంటనే అంజూరపాకులు పోసుకుని కట్టడాలుగా కుట్టేసి చెట్లు పక్కన దాకున్నారు వెళ్ళి. దేవుని మహిమ కలుగును గాక. వాళ్ళు దిగంబరులు అంటే అర్థం ఏంటంటే ఆత్మానుసారంగా చచ్చిపోయారు. అర్థం ఆత్మానుసారంగా చచ్చిపోయారు. ఆ యొక్క ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఆ ఫలాన్ని ఎప్పుడైతే వారు తిన్నారో వారు ఆజ్ఞను అతిక్రమించి వారు ఆత్మలో చచ్చిపోయి సిగ్గు తెలిసి పాపం తెలిసి వారు దొంగసారిగా దావడానికి చెట్ల పక్కకి వెళ్ళిపోయారు. దేవుని మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమైన మాట? వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో దొంగలో దాక్కున్నారు. అందుకే దేవుని సన్నిధికి రావడం చాలా మంది ఎందుకు భయపడతారో తెలుసండి? వారి పాపం ఉందని తెలిసి వారి యొక్క కార్యాలయాన్ని లోపల పెట్టుకొని దాని ద్వారా దేవుడి ముందుకు వెళ్తే దేవుడు ఎక్కడ మనల్ని శిక్షిస్తాడో, దేవుడు ఎక్కడ మనల్ని శిక్షిస్తాడో, దేవుడు ఎక్కడ మనల్ని ఇబ్బంది పెడతాడని చెప్పి వాళ్ళు దేవుడి సన్నిధికి వెళ్ళరు, దాక్కుంటారు. దాక్కునే ప్రయత్నం చేస్తారు. ఈ దొంగతనంగా దాక్కునే అలవాటు ఎక్కడ వచ్చిందంటే ఏదైనా తోట వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో ఆజ్ఞ మీరారో ఇప్పుడు దొంగల్లో దాక్కుంటాం మొదలుపెట్టారు. హల్లెలూయా. అక్కడ చనిపోయిన యొక్క ఆత్మ ఇప్పుడు ఆది కాండంలో వారు ఏ విధంగా పాపంలో పడిపోయి దిగంబరులు అయిపోయారో ఆ యొక్క దిగంబరత్వంతో పాపములో నుంచి ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు పుట్టిన ప్రతి ఒక్కరూ అదే స్థితితో అదే పాపముతో అదే ఒక కార్యాలతో దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ దేవుని మాటను లోపడకుండా దేవుని యొక్క శాసనాలను గౌరవించకుండా వారు ఆది నుంచి కూడా వస్తూ ఉన్నారు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. సన్నిధిలోకి వెళ్తారు కానీ ప్రార్థన చేస్తారు కానీ దేవుడు అంటే ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు ఏం చెప్తున్నాడు, అసలు దాని మాట లెక్క పత్రం ఏమో ఎంతమంది అర్థమవుతుందన్నమాట. వాళ్ళు నామకార్థంగా చర్చిలో కూర్చుంటారు అంతే. ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయా, చర్చ ఎంత బాగుందా, అందరూ ప్రార్థన చేస్తున్నారా, అందరూ ఎవరో కళ్ళు తెరిచి చూస్తున్నారు, ఎవరు మంచి శారీ కట్టుకు వచ్చారు, ఎవరు బాగా పాట ఆడుతున్నారు, ఎవరికంటే స్వరం బాగుంది, మా పాస్టర్ గారు ఇవాళ మంచిగా బాగా ప్రసంగం చేశాడు లేదా, అంత క్రమంగా జరిగిందా లేదా, ఈ విషయాలన్నీ గమనించుకొని గుర్తించుకొని అన్ని కార్యాలు చేసుకుంటూ వెళ్తారు. కానీ చర్చిలో అస్సలు ఈ రోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు, ఆ మాట నా హృదయంలోకి ఎంతవరకు వచ్చింది, ఆ వాక్యం ద్వారా నేను ఏ విధంగా దీవించబడ్డాను, నేను ఆ వాక్యాన్ని ఏ విధంగా గౌరవిస్తా ఉన్నాను అనే తలంపు మనిషి యొక్క హృదయాల్లో ఇప్పుడు లేవు. ఎందుకంటే ఆది కాండంలో వారు ఎప్పుడైతే ఆజ్ఞను మీరారో ఆజ్ఞను మీరిన కాడి నుంచి ఆదరించి కూడా మీరుకుంటూనే వస్తున్నారు. ఆయన వాక్యాన్ని మీరుకుంటూనే వస్తున్నారు. ఆయన దేవుడని గౌరవించకుండా ఆయన దేవుడని పట్టించుకోకుండా ఏ మాత్రం కూడా లెక్కపత్రం లేకుండా ఆదరించి కూడా వస్తూ ఉంది. దేవుడు ఏం చేస్తున్నాడంటే వీరిని వాక్యం వైపు తిప్పి ఆజ్ఞను గౌరవించేలా చేయడానికి దేవుడు ఏం చేశాడంటే దేవుడు భూమి మీదకి 40 మంది ప్రవక్తలు పంపించాడు. భూమి పైకి ఎంతమంది అండి? 40 మంది ప్రవక్తలని. ఆది కాండం నుంచి ప్రవక్తలు వస్తూ ఉన్నారు, అందరూ వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ దేవుడిని గర్దిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ దేవుడిని ఆ యొక్క ప్రజల్ని గుర్తింపు చేస్తూ ఉన్నారు. అయ్యో ప్రజలారా, అందులైన మార్గదర్శులారా, ఓ ప్రజలారా, మీరు దేవుని యొక్క ఆజ్ఞను మీరి మీరు భ్రష్టులు అయిపోతా ఉన్నారు, పాపులు అయిపోతా ఉన్నారు, దుర్మార్గులు అయిపోతా ఉన్నారు, అవిశ్వాసులు అయిపోతా ఉన్నారు, వేసవాళ్ళు అయిపోతా ఉన్నారు, భయంకరమైన నీతిని విడిచి ఇష్టానుసారమైన జీవితాలు జీవించడానికి ఉన్నారు. కనుక దయచేసి వాక్యం వైపు తిరగండి, వాక్యం వైపు తిరగండి, బ్యాక్ టు ది బైబిల్, బ్యాక్ టు ది గాడ్ అని చెప్పి వాళ్ళు ఎంతసేపు వాక్యాన్ని గుర్తు చేస్తూ వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఏం చేస్తున్నారు తెలుసండి? ఈ ప్రజలు నిజమైన వాక్యాన్ని ఎవరైతే బోధిస్తున్నారో, నిజమైన వాక్యాన్ని ఎవరైతే తీసుకొస్తున్నారో, ఎవరైతే సత్యాన్ని వాళ్ళ ముందు తీసుకొస్తున్నారో వారిని చంపి ఊరూరికి తరిమేసి రకరకాలుగా హింసించి బాధలు పెడతా ఉన్నారు. హల్లెలూయా. ఏమన్నా అర్థమైందా? నేను చెప్పిన మాట అర్థమవుతుంది కదా? నేను చెప్పిన ప్రసంగం మీకు అర్థమవుతుంది కదా? గమనిస్తున్నారు కదా? నేను జాగ్రత్తగా మీరు పట్టించుకుని కొన్ని విషయాలు అవుతాయి. ఇప్పుడు మనిషి దిగంబరత్వంతో ఉన్నాడు.
ఇప్పుడు మనిషి ఎలా ఉన్నాడంటే, అతని స్టేజ్ ఎలా ఉన్నదంటే, ఇప్పుడు ఆది కాండంలో దిగంబరత్వంతో వెళ్ళిపోయిన మనిషి ఇప్పుడు కండిషన్, ప్రజెంట్ కండిషన్ మనిషి ఎలా ఉన్నాడంటే, ఒకసారి దాన్ని కూడా చూసి నేను ముగిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం చదవాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. ఇది లవోదికే సంఘకాలం. ఇది ప్రపంచ కాలానికి దేవుడు ఎండ్ టైం ప్రకటించిన సమయం ఇది. అంటే దేవుడు భూమికి 6000 సంవత్సరాలు నియమించాడు. దేవుని యొక్క కాలమాన ప్రకారం 6000 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి యుగాంతమందు మనం జీవిస్తూ ఉన్నాం. ఇది అంత్యకాలం, ఇది చివరి కాలం. దేవుడు సృష్టికి ఇచ్చిన కాలము ముగియబోతా ఉంది. దేవుడు చివరి దినాల్లో భూప్రపంచాన్ని ఉంచాడు. ఈ భూప్రపంచానికి దేవుడు ఒక కాలాన్ని ఏర్పాటు చేశాడు. ఆ కాలమే లవోదికే సంఘకాలం. ఇది హల్లెలూయా. లవోదికే అని అర్థం ఏంటంటే మనుషుని యొక్క పౌర హక్కులు అని అర్థం. హక్కులు అంటే ప్రతి మనిషి తన హక్కు కోసం పోరాడే సమయం ఇది. చూడండి, కోర్టులు కానించి, రాజకీయాలు కానించి, మతాలు కానించి, కులాలు కానించి, ప్రతిదీ కూడా వారి వారి కులాలు బట్టి, వారి వారి మతాలు బట్టి, వారి వారి శాస్త్రాలు బట్టి, వారి వారి దేశాలు బట్టి ఇప్పుడు హక్కులు కోరుతున్న సమయం ఇది. మా హక్కు మాకు కావాలి, మాకు రావాల్సిన హక్కు మాకు రావాలి, మేము చేయాల్సిన కార్యం మేము చేయాలి, ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన రాబడి మాకు రావాలి, మాది ఇది, మేము ఇది మాది మాకు రావాలి అని చెప్పేసి ప్రతి వారి హక్కుల కోసం ప్రతి మనిషి పోరాడుతున్నాడు. హల్లెలూయా. రాజకీయంగా పోరాడుతున్నారు, మతపరంగా పోరాడుతున్నారు, అన్ని విధాల అన్ని రకాలుగా ఏదో విధంగా మనిషి పోరాటం చేస్తా ఉన్నాడు. అంటే ఇది ఏం కాలం అంటే పోరాటం చేసే కాలం. దేనికి? వారి హక్కులు. భార్య భర్త మీద పోరాటం చేస్తుంది, భర్త భార్య మీద పోరాటం చేస్తున్నాడు. నా స్వేచ్ఛగా నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను, అటు కూడా నువ్వెవరు అన్నారు, భార్య అని అంటున్నాడు. నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నాలుగా నువ్వెవరు అని భార్య అంటుంది. భార్యకు కుటుంబంలో స్వేచ్ఛ కావాలి, భర్తకు కుటుంబంలో స్వేచ్ఛ కావాలి. ఆమె హక్కు కోసం ఆమె పోరాడుతుంది, ఇతని హక్కు కోసం ఇతను పోరాడుతున్నాడు. ఇద్దరి మధ్యలో సమాధానం లేకుండా పోతుంది. హల్లెలూయా. వారి జీవితాల్లో సమాధానం కోల్పోతూ ఉన్నారు. ఎవరి స్వేచ్ఛ వారిది, ఎవరి జీవితం వారిది. అడ్డొస్తే కనీసం సొంత తల్లిదండ్రులు కూడా లెక్క చేయట్లేదు. సొంత తల్లిదండ్రులు కూడా చంపడానికి వెనకం చేయట్లేదు పిల్లల కోసం. సొంత తల్లిదండ్రులు కూడా చంపడానికి వెనకం చేయట్లేదు. సొంత తమ్ముడిని చంపడానికి వెనకం చేయట్లేదు. సొంత భర్తను చంపడానికి కూడా భార్య వెనకం చేయట్లేదు. సొంత భార్యను చంపడానికి కూడా భర్త వెనకం చేయట్లేదు. ఎందుకు? ఇతని హక్కు కోసం పోరాడే సమయం. ఏదో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు ఇతను, మధ్యలో భార్య ఎడ్డు వస్తుంది, ఏం చేస్తున్నాడు? భార్యను చంపేస్తున్నాడు. ఏదో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది మేమే, మధ్యలో భర్త అడ్డు వస్తున్నాడు, ఏం చేస్తుంది? చంపేస్తుంది. అంటే ఈమె ఇష్టం కోసం, ఈమె హక్కు కోసం మనుషులు ఎవరు వచ్చినా సరే ఊరుకోవట్లేదు. ఏం కాలం అంటే హక్కులు కాలం, లవోదికే కాలం. అంటే మనిషిని హక్కులు, మనిషి యొక్క ఇష్టాలు, వారి యొక్క సొంత ఇష్టాలు బట్టి ప్రవర్తించడమే ఈ యొక్క కాలం. ఒకవేళ ఇది కరెక్ట్ కాదురని ఎవడన్నా చెప్పాడంటే చెంప చెల్లిమని తెస్తాడు. నువ్వు నాకు చెప్పరాకండి, ఇది నా ఇష్టం, ఇది నా యొక్క హక్కు, నేను ఇలాగే జీవిస్తాను చెప్పడం నువ్వెవడు అనే కాలం ఇది. బహుభయంకరమైన మూర్ఖత్వం ఇది. బహుభయంకరమైన మూర్ఖత్వం ప్రజల్ని వెంబడిస్తున్న సమయం ఇది. ఎందుకంటే ఈ కాలం అటువంటిది. ఆకాశంలో కదలికలు, నక్షత్రాల కదలికలు కూడా ఈ కాలాన్ని సూచిస్తున్నాయి. కాబట్టి చూడండి, ఆకాశంలో నక్షత్రాలు కదిలితేనే ఇక్కడ ప్రభావం చూపిస్తారు. అక్కడ కర్కట రాశి కదిలింది అనుకోండి. కర్కట రాశి అంటే ఏంటి? కర్కట రాశి అంటే ఏంటంటే క్యాన్సర్, పీత. ఆ పీత అక్కడ కదిలిందంటే భూమి మీద మనుషులు క్యాన్సర్ వచ్చేస్తారు. ఎక్కువ క్యాన్సర్ బారిన ఎక్కడ పడిపోయాడంటే కర్కట రాశి ఎప్పుడైతే కదిలిందో వెంటనే భూమి మీద క్యాన్సర్లు స్టార్ట్ అయిపోయింది. భూమి మీద క్యాన్సర్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అక్కడ రాశి ప్రారంభమైనప్పుడు. అంటే ఆకాశంలో నక్షత్ర కదలికలు ఎలాగైతే ఉన్నాయో భూమి మీద ప్రభావం ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ నక్షత్రం లవోదికే నక్షత్రం ఏం కదులుతుందంటే అక్కడ కదిలిది ఏంటంటే మనిషిలో భయంకరమైన మూర్ఖత్వం, మానవ విలువలు మరిచిపోయి, మానవ అవినాభావ సంబంధాలు మరిచిపోయి వారి వారి స్వేచ్ఛకు తగినట్లుగా బ్రతకడమే ఈ కాలం యొక్క నక్షత్రము ఆకాశంలో కదులుతుంది. దేవుని మహిమ కలుగును గాక.
ఎన్ని బైబిల్ ఉన్నాయండి? మానవ జీవిత లక్ష్యాలను నిర్దేశించేది బైబిల్ అండి. ఏదో పెట్ట కథలో హరికథలో చెప్పేది కాదు బైబిల్. ఏదో మిమ్మల్ని దీవించును కాక, మిమ్మల్ని ఆశీర్వదించును కాక, దేవుడు మీ ఇంట్లోకి వస్తే మీ కుటుంబాన్ని దీవించేస్తాడు, మీ ఇంట్లోకి వస్తే మీ అప్పులన్నీ వెళ్ళిపోతాయి, మీ ఇంటికి వస్తే మీ ఆరోగ్యాలన్నీ అన్ని బాగైపోతాయి, మీరు కోరిక వెళ్ళిపోతారు, సంపాదించుకుంటారు, ప్రపంచం అందరికంటే అత్యధిక స్థాయికి వెళ్ళిపోతారని చెప్పేది కాదు బైబిల్. హల్లెలూయా. దీన్ని ఎలా మార్చేశారంటే ఈరోజు కల్లబుల్లి గ్రంథంగా మార్చేశారు. ఒక భయంకరమైన హింసను తీసుకొచ్చే గ్రంథంగా బైబిల్ చెప్తుందని బైబిల్ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎవరు చెప్పినా సాతాను ఏం చేసినా చేసుకునే ఉండదు. కానీ దేవుడు ఈ గ్రంథం ద్వారా నీ భవిష్యత్తు చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు లౌకిక సంఘకాలంలో ఈ మనుషులు ఎలా ఉన్నారు చూడండి ఒకసారి. ఆమెన్ అనువాడు నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలు నేను ఎరుగుదును. అదనమాట. మనుషులు ఎలా ఉన్నారంటే చల్లగాను లేరు, నువ్వెచ్చగా మారిపోయాడు. అంటే అటు దేవునిలోని కంప్లీట్ గా ఉండరు, ఇటు లోకంలోనే కంప్లీట్ గా ఉండరు. లోకంలోనే జరిగేది కావాలి, ఇటు దేవుళ్ళలోనే జరిగేది కావాలి. హల్లెలూయా. అటు సినిమాకి వెళ్ళి సినిమాలోని ఎంజాయ్ చేయాలి, పార్క్కి వెళ్ళి పార్కులోని ఎంజాయ్ చేయాలి, టీవీలు కాడ సీరియల్ కాడ ఎంజాయ్ చేయాలి, అన్ని రకాల ఎంజాయ్మెంట్ ఇక్కడ ఉండాలి. ఇక్కడ దేవుడు కూడా వచ్చి ప్రభు అని దీవించాలి. హల్లెలూయా. అంటే వారు ఫుల్గా దేవుళ్ళలోనే ఉండరు, అలాగని ఫుల్గా లోపలనే ఉండరు. వీటిల్లోనే కలగలు అయిపోయి అన్ని విధాల అన్ని సౌకర్యాలు అనుభవించే టైం. హల్లెలూయా. చదవండి. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మీరు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక వెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మినయ్య ఉద్దేశించుచున్నా. క్యాండర్కి చుమ్ము వస్తారు చూసారా? ఒక మనిషిని చూస్తే రోడ్డు వెళ్తుంటే క్యాండర్కి చూస్తారు అంటే ఎంత పరమ అసహ్యం వస్తే అలా వస్తారండి. అలా దేవుడు ఊసేయడానికి సిద్ధమవుతున్నాడంటే ప్రజల యొక్క పరిస్థితి ఏ విధంగా మారిపోయింది చూడండి ఒకసారి. ప్రజల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటే దేవుడు ఉమ్మేస్తున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. క్రైస్తవులు ఏమి నింటలేరు, ఎన్ని కూడా జరగట్లేదు, ఎన్ని ప్రార్థన జరగట్లేదు, ఎన్ని చర్చలు జరగట్లేదు. కానీ దేవుడు ఈరోజు మనుషుని చూసి ఉమ్మోసే స్థితికి మనుషులు దిగజారిపోయారు. హల్లెలూయా. చదవండి. దేవుడు ఎప్పుడైనా తిడతాడంటే ఎలా తిడతాడు చూడండి ఒకసారి. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడు అయినావు కనుక ఏదేని తోటలో దిగంబరుడు అయిపోయాడు అన్న సంగతి తెలియక, ఏదేని తోటలో దేవుని ఆజ్ఞను మీరి పాపడిపోయాడు అన్న సంగతి తెలియక, ఏదైనా తోటలో దౌర్భాగ్యుడు అయిపోయాడు అన్న సంగతి తెలియక, ఏదైనా తోటలో దిక్కుమానుడు అయిపోయాడు అన్న సంగతి తెలియక, దేవుడు విడిచిపెట్టేసాడు అన్న సంగతి తెలియక, దేవుడు వదిలేసాడు అన్న సంగతి తెలియక వీరేం చేస్తున్నారో చెప్పండి చూడండి ఒకసారి. నేను ధనవంతుడను, నాకేంటి కొద్దువా, నేను క్రైస్తవుని, చిన్నప్పటి నుంచి క్రైస్తవం తీసుకున్నాను, చిన్నప్పటి నుంచి దేవుడిని ఆరాధిస్తున్నాను, చిన్నప్పటి నుంచి దేవుడిని మహిమపరుస్తున్నాను, దేవుడు అంటే నాకు ఎంతో గౌరవం, దేవుడు అంటే నాకు ఎంతో వినయం. హల్లెలూయా. ఎవరు వింటున్నారా? అర్థమవుతుందండి. ఈరోజు క్రైస్తవులు చెప్పేది ఏంటంటే నిజమైన వాక్యం దగ్గరికి వచ్చేవాడికి మాకు అంతా తెలుసండి. మీరు చెప్పేది చిన్నప్పటి నుంచి వెళ్తున్నాం మేము క్రైస్తవం, చిన్నప్పటి నుంచి వెళ్తున్నాం మేము చర్చిలకి, చిన్నప్పటి నుంచి మేము ఆ దేవుడు అంటే ఎంతో ఇష్టం, మాకు ఎంతో గౌరవిస్తున్నాం, ఎంతో ప్రేమిస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే పరమ భక్తి పరుల్లో చెప్తారు. కానీ వారికి చీల్చి చూస్తే ఒక్క ఆవగింజ అంత కూడా విశ్వాసం వాళ్ళు కనపడదు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడంటే ఒక ఆవగింజ అంత విశ్వాసం నీరు ఉంటే ఈ పర్వతం లేచి సముద్రంలో పడమంటే పడుతుందట. వాళ్ళని పోసి చూస్తే ఆవగింజ అంత విశ్వాసం కూడా కనపడతలేదు. దేవుడు ఏం చెప్పాడంటే నేను భూమి మీదకి వచ్చినప్పుడు నేను అలాంటి విశ్వాసానికి అనుకుందునా అన్నాడు. అంటే అలాంటి విశ్వాసానికి అనుకుందునా అంటే అలాంటి విశ్వాసం కూడా భూమి మీద మనిషికి లేదు. పైకి చూస్తే భక్తి, లోన చూస్తే అంత వృద్ధి, వేషధారణ, భయంకరమైన కార్యాలతో నింపబడి పైకి పట్టుబడిలా ఉన్నాడు, వెనకాల చూస్తే దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటున్నానంటే దేవుని మహిమ కలుగును గాక.
అయితే ఇక్కడ ఎంత భయంకరంగా మనుషులు ఉన్నారు చూడండి. దేవుడు తిడుతున్నాడు, నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడు అయినావని ఎరుగుగా నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమి కొదువు లేదని చెప్పుకుంటున్నావు అని చెప్పుకున్నాడు. అంటే ఈ చివరి కాలం ప్రజలు ఎలా ఉన్నారంటే ఏమి తెలియకుండా నాకు అంతా తెలిసి అన్నట్టు ఉన్నారు. ఇంతవరకు ఏం తెలియదు కానీ నాకంతా తెలుసు అన్న భ్రమలో ఉండి ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. సత్యాన్ని త్రోసివేస్తా ఉన్నారు, సత్యాన్ని తిరస్కరిస్తా ఉన్నారు, సత్యాన్ని సిలివేస్తా ఉన్నారు, సత్యాన్ని తోలివేస్తా ఉన్నారు. వాళ్ళు ఏదేని తోటలో ఎలాగైతే ఆజ్ఞను ధిక్కరించారో అలాగే ధిక్కరిస్తున్నారు. దేవుని మహిమ కలుగునుగా. ఇప్పుడు నేను చెప్పవలసిన సబ్జెక్ట్లోకి వస్తాను. ఇప్పుడు దావీదు ఏం చెప్పాడంటే 103వ కీర్తనలో చదవండి. 103వ కీర్తన మొదటి అధ్యాయం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా. అదనమాట. ఎవరు సన్నుతించమన్నాడండి? ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించమన్నాడు. ఇంకా ఆయన చేసిన ఉపకారంలో దేని మరువకము. ఇప్పుడు ఈ దోషాన్ని క్షమించడానికి, సంకటాన్ని కుదుర్చడానికి, నీ సమాధిలోంచి నీ ప్రాణాన్ని విమోచించడానికి దేవుడు ఏం చేశాడంటే ఆ ఏదైనా తోటలో ఉన్న దిగంబరత్వాన్ని, ఆ ఏదైనా తోటలో ఉన్న దౌర్భాగ్యతనాన్ని, ఆ ఏదైనా తోటలో ఉన్న దిక్కుమాలతనాన్ని, ఆ ఏదైనా తోటలో భయంకరంగా ఆజ్ఞను మీరి పాపం చేసిన విధానాన్ని అన్నిటినీ కూడా క్షమించడానికి దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క కలువరి శిలువలోనికి తనకు తానుగా దేవుడు మనిషిగా మారి ఏం చెప్తున్నారు బాబాబులు? ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొక్క ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉండేను, ఆ దేవుడే ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించిందని చెప్పాడు. ఎవరు వచ్చారండి? దేవుడే శరీరంలో వచ్చాడు. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడంటే దేవుడు ఒక మానవ అవతారంలో వచ్చాడు, ఒక మనిషిగా మారాడు. ఒక మనిషిగా మారి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మనిషిని యొక్క రక్తం చెడిపోయింది కాబట్టి, మనిషిని యొక్క జీవితం పాడైపోయింది కాబట్టి, మనిషిని యొక్క దిగంబరత్వం మనిషికి వచ్చింది కాబట్టి వీటన్నిటినీ కూడా క్లియర్ చేయడానికి దేవుడు ఒక మనిషిగా మారి భూమి మీదకి వచ్చి రక్తము కాచి ఆ రక్తము ద్వారా నీకు ఇప్పుడు క్షమాపణ ఇస్తున్నాము. ఆ రక్తము ద్వారా, ఆ మరణము ద్వారా నిన్ను ఆయన సమాధిలోకి వెళ్ళి, సమాధిలోకి ఎందుకు వెళ్ళాడైనా? సమాధిలోకి ఎందుకు వెళ్ళాడు? నీకు నీ జీవం సమాధిలో ఉంది. ఆ సమాధిలో పాతి పెట్టబడిన జీవాన్ని, ఆ ప్రాణాన్ని విమోచించడానికి దేవుడు సమాధిలోకి వెళ్ళి 3వ దినం పైకి లేచాడు. దేవుడు మహిమ కలుగునుగా. ఆయన 3వ దినాన్ని ఎందుకు లేచాడంటే ఆ యొక్క సమాధిలోకి వెళ్ళవలసిన కార్యం ఏంటంటే, ఆ శిలువలోకి వెళ్ళవలసిన కార్యం ఏంటంటే నీకు క్షమాపణ ఇవ్వడానికి, నీకు విమోచన ఇవ్వడానికి, నీ ప్రాణాన్ని విమోచించి పైకి తీసుకురావడానికి. ఆయన ఎందుకు సమాధిలోకి వెళ్ళవలసింది వచ్చింది? ఆయన ఏమో అవమానపరచడానికో లేకపోతే ముళ్ళ కిరీటం పెట్టించడానికో. దేవుడు అంటే కొంతమంది అంటున్నారు దేవుడు అంటే అంత భయంకరంగా చచ్చిపోతాడా? ఆయన ముళ్ళ కిరీటం పెట్టించుకుని అంత భయంకరంగా కిరాటకంగా దేవుడు కూడా అలా చచ్చిపోతాడా? అంత పాపికం అంటే, అంత భయంకరమైన పాపికం అంటే వెళ్ళి చచ్చాడు అంటున్నారు. తేలిగ్గా, చాలా ఈజీగా అంటున్నారు. కానీ ఆయన సమాధిలోకి వెళ్ళవలసిన కార్యం ఎందుకంటే అక్కడ నీ ప్రాణం సమాధిలో ఉంది. ఆ సమాధిలో నువ్వు విడిపించాలంటే సమాధిలోకి వెళ్ళాలి. నేను క్షమించాలంటే నీకు ఒక రక్తం కార్చాలి. నీకు ఒక రక్తం కార్చాలంటే ఆయన శిలువలోకి వెళ్ళాలి. హల్లెలూయా. ఆయన శిలువలోకి వెళ్ళి నీ ప్రాణాన్ని, నీ దోషాన్ని, నీ సంకటాలన్నీ కూడా కుదుర్చాడు. కరుణ కటాక్షములను అబ్బా దేవుని మహిమ కలుగునుగా. ఇప్పుడు కరుణ కటాక్షాలు నీకు కిరీటం వేస్తున్నాడు. కలవరలో నుంచి పక్షిరాజు యవనం వలని యవనం కృతదగుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని. ఇప్పుడు అన్నిటికంటే గొప్ప మేలు ఏంటంటే ఇది, నీకు రక్షణ ఇస్తున్నాడు, నీకు విమోచన ఇస్తున్నాడు, నీ దోషాన్ని క్షమిస్తున్నాడు, నిన్ను రూపాంతరపరిచి పక్షిరాజు యొక్క యవ్వనం వలె నీ యవ్వనం క్రొత్తదవునట్లుగా నేను చేస్తా ఉన్నాడు. దేవుని మహిమగా మేలుతో నేను నింపుతా ఉన్నాడు. యెహోవా నీతి క్రియలు జరిగించు బాధింపబడిన వారందరికీ కూడా
సపోజ్ ఇప్పుడు ఆమె లోకం చేత బాధించబడింది, లోకం చేత అవమానించబడింది పార్వతి గారు, లోకం చేత అనేక విధాలుగా కష్టాల ద్వారా కన్నీళ్ళ ద్వారా అన్ని విధాలా కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆయన యొక్క నీతి క్రియలు జరిగిస్తూ ఆ బాధింపబడిన వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, న్యాయం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ కుటుంబానికి న్యాయం చేయాలనుకున్నాడు ఆయన, ఆ కుటుంబానికి న్యాయం చేయాలనుకున్నాడు. కాబట్టి దేవుడు తన క్రియారూపం దాలుస్తూ అంచెలంచెలుగా కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుడు నా మహిమ కలుగును గాక. ఎప్పుడు కూడా అమాంతంగా ఎదిగిపోకూడదండి. అమాంతంగా ఎదిగిపోతే చాలా ప్రమాదం. అది అంచెలంచెలుగా నెమ్మదిగా ఎదిగేదే నిజమైన కార్యమై ఉన్నది. దేవుడు ఎల్లప్పుడు కూడా అలా చేస్తాడండి. ఒకేసారి తీసుకెళ్లి పర్వతంలోకి వచ్చి పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏదేం తోటలో నువ్వు పాపంలో పడ్డావు, దిగంబరత్వంతో మునిగిపోయావు, గుడ్డితనంతో మునిగిపోయావు, భయంకరమైన ఆ యొక్క దౌర్భాగ్యతంతో నింపబడిపోయావు. ఇప్పుడు చివరి కాలంకి వచ్చినప్పుడు ప్రజలు అరగైపోయారంటే అంతకంటే ఒక 100 రెట్లు ఎక్కువ ముందుకు వెళ్ళిపోయి భయంకరంగా నోటి నుంచి ఉమ్ము వేసే స్థితికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ప్రవక్తలను పంపించుకుంటూ వచ్చాడు. 40 మంది ప్రవక్తలను పంపించాడు. 40 మంది ప్రవక్తలు వచ్చి గద్దించారు, బుద్ధి చెప్పారు. బుద్ధి చెప్పి వాళ్ళని ఏం చేస్తున్నారు చూడండి. ఒకసారి చిన్న లేఖనం చూద్దాం. మత్తయి సువార్త నేను త్వరగా ముగిస్తాను. మత్తయి సువార్త టైం చాలా అయింది, నేను ముగిస్తాను. మత్తయి సువార్త 24 అధ్యాయం 29 వచనం, 23, 29. మత్తయి సువార్త 23, 29. మత్తయి సువార్త 23 అధ్యాయం 29 వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, దేవుడు పిలుస్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు పలికే మాట ఇది. ఎవరిని? క్రైస్తవుని, బైబిల్ పట్టుకున్న వారిని దేవుడు పిలిచే మాట ఇది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు ప్రవక్తల సమాధులు కట్టించుచు నీతిమంతుల గోరీలను సొంగానించుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండగా పోదుమని చెప్పుకుందరు. అందువలనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొంచున్నారు. మీరు మీ పితరుల పరిమాణం పూర్తి చేయండి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలా తప్పించుకుందరు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వాళ్ళు కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణం తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠము వరకు దేవాలయములకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జక్రియ కుమారు రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదకి వచ్చిన. ఇవన్నీ ఈ తరం వారికి మీదకి వచ్చిన మీతో నిశ్చయముగా. ఇదన్నమాట ప్రజలు చేసే పని. ఏదంటే పైకి బైబిల్ అడ్డు చెప్తా ఉన్నారు, పైకి బైబిల్ అడ్డు తిరుగుతూ ఉన్నారు, పైకి బైబిల్ మోస్తూ ఉన్నారు, చర్చికి వెళ్తా ఉన్నారు, చర్చిలో దేవుడు ఆరాధిస్తామని చెప్పుకుంటూ దేవుడు ప్రవక్తలను భూమి మీద పంపిస్తూ ఉంటే, జ్ఞానులను భూమి మీద పంపిస్తూ ఉంటే, శాస్త్రులను భూమి మీద పంపిస్తూ ఉంటే వారిని వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసండి? కొట్టి చంపి సమాధి చేసి సమాజ మందిరంలో కొరడలతో కొట్టి రకరకాలుగా హింసించి బాధిస్తూ ఉన్నారు. అబద్ధం చెప్పినోడేమో నెత్తి మీద ఎదురు ఊరేగిస్తున్నారు, నిజం చెప్పినోడేమో ఊరిని చోటు తరిమేస్తున్నారు. హల్లెలూయా. 40 మంది ప్రవక్తలు వస్తే 40 మంది బతుకు కూడా అలాగే అయిపోయింది. తర్వాత యేసుక్రీస్తు కూడా వచ్చి ఆయన ఇజ్రాయేల్ ప్రజలకు వాక్యం చెప్తుంటే ఆ యేసుక్రీస్తుని తీసుకెళ్లి ఆ యొక్క రోమా సామ్రాజ్యాన్ని కమ్మేసి సిలువేసేసాడు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తున్నాడు. వాళ్ళకి ఉపమానం ఏం చెప్తున్నాడంటే, ఒక తోటమాల ఉన్నాడు, ఆ తోటమాల తోటేసి కొంతమంది కూలీని అక్కడ పంపించాడు, యజమానులు పంపిస్తా ఉన్నాడు. అయితే ఆ కూలీలు ఏం చేశారంటే ఆ తోటను వాళ్ళు స్వాధీనపరచుకోవడం కోసం వీళ్ళందరూ కూడా వచ్చిన యజమానుని అందరూ కూలీలందరూ కలిసి చంపేస్తుంటే యజమానుడు ఏం చేశాడంటే ఒకనొక రోజు తన కుమారుడైతే వీళ్ళందరినీ చంపేస్తున్నారు యజమానుల్ని, తన కుమారుడైతే హత్తుకుని ప్రేమించి చేర్చుకుంటారు కదా అని చెప్పి ఆ కుమారుని పంపించాడు తండ్రి. ఆ కుమారుని పంపిస్తే ఈ కూలీలందరూ ఏకమై మొత్తం ఆ యొక్క కుమారుని వచ్చిన వ్యక్తిని తీసుకెళ్లి
చంపేసి ఆ యొక్క తోటనంతా కూడా స్వాధీనపరుచుకున్నారని చెప్పేసి శాస్త్రులు పరిచయంతో చెప్తున్నాడు ఉపమానం. ఎంతకు వాళ్ళు ఎందుకు ఉపమానం చెప్తున్నాడు వీళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే ఆ యొక్క కూలీలు ఎవరంటే వీళ్ళే. ఆ కూలీలు ఎవరంటే వీళ్ళు ఉపమానం రూపంలో చెప్పినాడు అర్థమవుతుందని. ప్రవక్తలు వస్తున్నారు, వచ్చిన ప్రతి ప్రవక్తని చంపేస్తున్నారు. అయితే దేవుడు ఏం చేశాడంటే సరేలే దేవుడే వాళ్ళు అర్థం చేసుకుంటారని చెప్పి తన సొంత కుమారుణ్ణి భూమి మీద పంపిస్తే ఆయన కూడా తీసుకెళ్లి చిలివేసి చంపేశారు. అయితే ఎప్పుడైతే ఇది ఉపమానం చెప్పాడో వాళ్ళు ఒకరొకరు పళ్ళు వేసుకుని వెళ్ళిపోరు తప్ప వాళ్ళు ఎందుకు చెప్తున్నారన్న కూడా విషయం కూడా గ్రహించలేదు. హల్లెలూయా. అయితే దేవుడు ఏం చేశాడంటే వచ్చాడు, సమాధి చేపట్టాడు, సమాధిలో నుంచి బయటకు లేచాడు, మూడో దినాన్ని వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళిపోయినట్టుగా ఉన్నాడా? ఇక్కడ నుంచి కథ స్టార్ట్ అవుతుంది. దేవుడు నాకు మహిమ కోరుతున్నాడు. ఇప్పుడు చదువుతాం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యం 1 నుంచి కొన్ని వచనాలు మనం చదువుతాం ముగించడానికి ముందుగా. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులను పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయటమును బోధించటమును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి శ్రమపడిన తరువాత 40 దినముల వరకు అగపడుచు దేవుని రాజ్య విషయముల గురించి ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను, కొంచెం జాగ్రత్తగా నిర్వహించండి. యేసుక్రీస్తు భూమిపైకి వచ్చి ఆయన రక్తం కార్చడమే కాదు, పాపక్షమాపణ ఇవ్వడమే కాదు, ఆయన ప్రాణం పెట్టడమే కాదు, తన యొక్క నిత్య జీవన ప్రపంచానికి మోసుకెళ్ళడానికి దేవుడు ఒక 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఒక 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని ఆయన ఏం చేశాడంటే వారికి దెయ్యాల మీద, రోగాల మీద, శక్తుల మీద, అన్నిటి మీద కూడా వాళ్ళకి అధికారం ఇచ్చి వారిని ఏం చేశాడంటే ఇంటింటికి పంపిస్తున్నాడు. దేవుడు మహిమ కలుగుగాక. ఇంటింటికి పంపించి ఈయనకి మార్గం సరళం చేస్తా ఉంటే యేసుక్రీస్తు వెళ్ళి వారికి సువార్త చెప్తా ఉన్నాడు. వాళ్ళు 12 మంది శిష్యులు కూడా యేసుక్రీస్తును వెంబడిస్తూ వారు ఆ విధంగా శిష్యరికం చేస్తూ చక్కగా వారిని వెంబడిస్తూ వారు యేసుక్రీస్తు ఏ కార్యాలు అయితే చేస్తున్నాడో ఆ కార్యాలు కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు. కుంటోళ్ళకి కాల్ చేస్తున్నారు, గుడ్డోళ్ళకి చూపిస్తున్నారు, మూగోళ్ళకి మాటిస్తున్నారు, చనిపోయిన లెగుతున్నారు, లేపేటట్టు చేస్తూ ఉన్నారు. అన్ని కార్యాలు కూడా రోగాలతో బాధపడుతూ వాళ్ళని, ఉద్రేకం పడుతున్న వాళ్ళని, భయంకరమైన రోగ సమస్యలకు పీడించబడుతున్న వాళ్ళందరినీ కూడా వీళ్ళు కూడా విడిపిస్తూ దేవుని సువార్త నడిపిస్తూ ఉన్నారు. ఒకరొక రోజు యేసుక్రీస్తు సముద్రంపై నడిచించారు. వాళ్ళ ఆ సముద్రం మధ్యలో ఉన్నారు. ఈయన వారి దగ్గరికి వెళ్ళడం కోసం మధ్యలో ఉన్న పడవ దగ్గరికి సముద్రం మీద రోడ్డు మీద నడిచేస్తున్నాడు సముద్రం మీద. వాళ్ళు చూసి భయపడి దెయ్యం అనుకున్నారు, భూతం అని నడుస్తున్నారు. అయితే ఈయనేమన్నాడంటే పిల్లల భయపడకండి, నడిచేది ఎవరు కాదు నేనే, భయపడొద్దని చెప్పాడు. ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని ఎప్పుడైతే పేతురు చూశాడో పేతురు ఏం చేశాడు తెలుసా అండి? నడుస్తున్నావు నువ్వు అయితే నీలా నేను కూడా నడుస్తాను, నాకు అనుమతి ఉందా అని అడిగాడు. విశ్వాసంతో రమ్మన్నాడు. ఎప్పుడైతే అలా చెప్పాడో పేతురు కూడా సముద్రంలోని పడవలో నుంచి కాలు కిందకెళ్తే అది తారు రోడ్లా కనబడింది. నీరు తారు రోడ్డుగా మారిపోయింది. నడుచుకుంటూ యేసుక్రీస్తు దగ్గర గంట వచ్చేసాడు. ఇంకా ఆడు దూరంలో ఉన్నాడు. దగ్గరికి వచ్చేసాడు, సముద్రం నడుచుకుంటూ వచ్చేసాడు. నీటి మీద నడుచుకుంటూ వచ్చేసరికి ఈలోగా దెయ్యాలంట ఒక 2 దెయ్యాలు కెరటంలోకి వెళ్ళిపోయి ఆ కెరటాన్ని ఇలా పైకంతా లేపినాయంట. ఎప్పుడైతే అలా పైకంటా లేపినాయో ఈ పేతురు దగ్గర యేసుక్రీస్తుని చూస్తున్న సేపు కూడా చాలా చక్కగా నడిచాడు సముద్రం మీద. కానీ యేసుక్రీస్తుని చూడటం మానేసి ఎప్పుడైతే ఈ కెరటాన్ని ఇలా చూశాడో ఆ కెరటం వచ్చి ఇలా పడిపోతుంది. వెంటనే అవిశ్వాసం వచ్చేసింది ఆయనలో. అవిశ్వాసం ఎప్పుడైతే వచ్చిందో మునిగిపోవడం స్టార్ట్ చేశాడు. మునిగిపోతుండగా దేవుడు ప్రభుత్వాన్ని కాపాడని రక్షించని చెప్పి కేకలు పెడుతుంటే అప్పుడు దేవుడు ఆత్మవిశ్వాసి ఎందుకు ఇలాంటి అవిశ్వాసం తెచ్చుకున్నావు అని చెప్పి ఆ చీపటిని పైకి లేవడం జరిగింది. హల్లెలూయా. నువ్వు కూడా యేసుక్రీస్తు వైపు వాక్యం వైపు చూస్తున్నా చేకుని జీవితం చాలా హ్యాపీగా సంతోషంగా వెళ్తుంది. లోక పరిస్థితుల్లో చూసి ఎప్పుడైతే నువ్వు కంగారు పడ్డావో, ఆర్థిక పరిస్థితి చూసి, ఆరోగ్య పరిస్థితి చూసి, ఆ యొక్క పరిస్థితి చాలా కష్టతరంగా ఉంటావు. ఒకసారి ఇల్లు చూస్తే తలపోటు వచ్చేద్దాం, చచ్చిపోదామని ఆలోచన కూడా వస్తాయి. అలాంటి పరిస్థితులు ఉన్న కుటుంబం నడవలసి వస్తుంది. అటువంటి అప్పుడు ఖచ్చితంగా మనం దేవుడిని ఆధారపడాలి. దేవుడు వదిలేసే పరిస్థితుల వైపు నువ్వు ఎప్పుడైతే చూసావో ఖచ్చితంగా విశ్వాసం పడిపోతావు, పాపంలో పడిపోతావు. హల్లెలూయా. అయితే అంత విశ్వాసం యేసుక్రీస్తుని వెంబడించారు వాళ్ళు. అంత చక్కగా వారికి చెప్పాడు యేసుక్రీస్తు చక్కగా ఒలివ కొండమని తీసుకెళ్ళి ఆయన వాళ్ళు చెప్తున్నాడు
మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి నేను శిక్ష విధిస్తాను. నేను మీకు చీకట్లో చెప్తున్నాను, మీరు వెళ్ళి వెలుగులో చెప్పండి. నేను మీకు గదుల్లో చెప్తున్నాను, మీరు మేడలెక్కి చెప్పండి. నేను మీకు చెవుల్లో చెప్పాను, మీరు వెళ్ళి స్వరం ఎత్తి వెలుగెత్తి మీరు సువార్త ప్రకటించండి. నేను ప్రతి దెయ్యం మీద, ప్రతి వాతావరణం మీద, ప్రతి ఒక్క వ్యాధి మీద, ప్రతి ఒక్క బాధ మీద మీకు అధికారం ఇస్తా ఉన్నాను. ఈ అధికారాన్ని బట్టి మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెప్పి శిష్యులకి అధికారం అంతా ఇచ్చి సువార్త ప్రకటించే విధానం అంతా చెప్పి ఆయన చక్కగా నేర్పించాడు శిష్యులు. వాళ్ళకి నేను చెప్పాడంటే, మీరు సువార్త బోధించడానికి నేను ఏదైతే చెప్పిన విషయాలన్నీ చెప్పాలంటే మీరు త్వరపడి సువార్త చెప్పాడికి వెంటనే వెళ్ళిపోకండి, పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టండి. ఒక చిన్న విషయం చెప్తాను. ఆ యొక్క లేఖనం అలా పట్టుకొని దయచేసి యోహాను సువార్త 16 అధ్యాయం తీయండి ఒకసారి. దాని పట్ల గ్రంథమే యోహాను సువార్త 16 అధ్యాయం. మొదటి నుంచి కొన్ని విషయాలు మీరు చదివితే ఆ శిష్యుడికి ఎలా నేర్పిస్తున్నాడో చూడండి. మీరు అభ్యంతర పడవాలని మాట నుంచి చెప్తున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు. మీరు అభ్యంతర పడవాలని ఈ మాటలు మీకు చెప్తున్నాను. వారు మిమ్మల్ని సమాజ మందిరం నుండి వెలివేయుదురు, మిమ్మల్ని చంపు ప్రతివాడు తాము దేవుడికి సేవ చేస్తున్నామని అనుకోని కాలం వస్తుంది. ఇప్పుడు కాలం ఏంటంటే వాళ్ళు ఏదన్నా చెడ్డ పని చేస్తే అది దేవుడు చేస్తానని ఫీల్ అయిపోతున్నారు. ఇప్పుడు ఆ కాలం అది. నన్ను తెలుసుకోలేదు కనుక ఇలాగ చేయదురు. అది జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గురించి మీరు చెప్పినవి మీరు జ్ఞాపకము చేసుకొనులాగున ఈ సంగతుల మీద చెప్తున్నాను. నేను మీతో కూడా ఉంటుంది కనుక మొదటనే వీటిని మీరు చెప్పలేదు. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడనూ నన్ను అడగలేదు కానీ నేను ఈ సంగతుల మీద చెప్పినందున మీ హృదయంలో దుఃఖముతో అన్నాడు. అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను. నేను వెళ్ళిపోవడం మీ ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గురిచియు నీతిని గురిచియు తీర్పును గురిచియు లోకమును ఒప్పుకొన చేయను. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గురిచియు ఈ లోకాధికారి తీర్పు పొందుచున్నాడు కనుక తీర్పును గూర్చి ఒప్పుకొని చేయను. నేను మీతో చెప్పవలసిన ఇంకను అంటే వెళ్ళిపోయే ముందు వీళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తున్నాడంటే నేను వెళ్ళిపోతున్నాను, లోకంలో ఉన్న వాళ్ళని కనిపించను కానీ మీకు కనబడతాను. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మీకు ఇంకా అనేకమైన విషయాలు నేను చెప్పాలి, కానీ మీరు సహించలేరు, మీరు అర్థం చేసుకోలేరు, మీరు దానికోసం భరించలేరు. అందుచేత నేను మీతో చెప్పవలసిన అంకను అనేకమైన సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన తనంతట తాను ఏది కూడా బోధించకుండా ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా శిష్యులు చక్కగా నేర్పించండి. మీరు సత్య స్వరూపైన ఆత్మ కోసం కనిపెట్టండి. ఈ సత్య స్వరూపైన ఆత్మ పొందుకునే వరకు కూడా మీరు ఎక్కడికి ఎరుసలేము విడిచిపెట్టి వెళ్ళవద్దు అని ఈ శిష్యులు చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయం మనం చదివినట్లయితే ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 3వ వచనంలో ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు తెగపడుచు దేవుని రాజ్యం గురించి బోధించు అనేక ప్రమాణాలు చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకోనండి. సమాధిలో నుంచి లేచాడు. సమాధిలో నుంచి లేచి వెంటనే వెళ్ళిపోలేదు పరలోకం. 40 రోజులు భూమి మీద ఉన్నాడు. ఆయన లేచిన తర్వాత 40 రోజులు భూమి మీద ఉండి ఆయన ఏం చేశాడంటే ఆయన ఏ విధంగా సిలువ వేయబడ్డాడో ఆయన గాయాలు చూపి అక్కడ శిష్యుడు ఆయన ఉన్నాడు తోమ. ఆ తోమకి ఎలాంటి డౌట్ వచ్చిందంటే చచ్చిపోయినోళ్ళు ఎగడం అంటే అసాధ్యం. నేను అసలు నమ్మను. చచ్చిపోయినోళ్ళు ఎగడం ఏంటి? ఒకవేళ లేచాడంటే ఆయన చేతుల్లో మేకలు వేసాడు, ఖచ్చితంగా హోల్స్ ఉంటాయి.
ఆ యొక్క రంధ్రాల్లో నేను ఏలు పెట్టి చూసిన తర్వాత అప్పుడు నమ్ముతాను అన్నాడు. ఈయనకి ఎలాంటి అవిశ్వాసం వచ్చిందో చూడండి. అప్పుడు దేవుడు లేచి వెంటనే వెళ్ళి ఆ గదిలో ఉన్న 120 మంది ప్రార్థన చేస్తుంటే మొట్టమొదటి గదిలో ప్రత్యక్షమై ఆ తోమాన పిలిచాడు. ఫస్ట్ ఆ తోమాన పిలిచి చేతుల్లో ఏలు పెట్టాడు. చేతుల్లో ఏలు ఎప్పుడైతే పెట్టాడో వెంటనే ప్రభువా అని కాలు గడిపాడు, నన్ను క్షమించాడు. అప్పుడు ఆయన మాట చెప్పాడు, చూసి నమ్మిన వారి కంటే చూడగా నమ్మిన వారు మరీ కొంచెం అన్నాడు. హల్లెలూయా. అయితే ఆ మాట చెప్పిన తర్వాత అతను క్షమించమని కాలు మీద పడ్డాడు, ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. అతను ఇండియాకి వచ్చి సువార్త కూడా ప్రకటించాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే 40 రోజులు వారితో ఉండి వారి విషయాలన్నీ కూడా చెప్పి వారికి ఏం చేశాడంటే దేవుడి రాజ్యం గురించి బోధించు అనేక ప్రమాణాలు వారికి చూపి తనను తాను వారికి సజీవుని కనపరుచుకున్నాడు. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కోసం అంటే సత్య స్వరూపైన ఆత్మ కోసం కనిపెట్టండి అని చెప్పాడు. యోహాను నీళ్లలో బాప్తిజం ఇచ్చాను గాని ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మీరు కొంచెం క్రైస్తవులు కాబట్టి కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయని నేను ఈ విషయంగా కొన్ని విషయాలు మీకు చెప్పగలుగుతున్నాను. ఖచ్చితంగా మీరు గమనించండి. నీటి బాప్తిజమము యోహాను ఇస్తా ఉన్నాడు, దేవుడు ఇక్కడ పరిశుద్ధాత్మ బాప్తిజం ఇస్తాడు. అంటే మనిషికి ఎన్ని బాప్తిజాలు ఉన్నాయి? ఎన్ని బాప్తిజాలు ఉన్నాయండి? 2 బాప్తిజాలు ఉన్నాయి. 2 బాప్తిజాలు ఏంటంటే ఒకటి నీటి బాప్తిజమము, ఒకటి పరిశుద్ధాత్మ బాప్తిజం. పరిశుద్ధాత్మ బాప్తిజం దేవుడు ఇస్తాడు, నీటి బాప్తిజం పాస్టర్ ఇస్తాడు. నీటి బాప్తిజం ద్వారా ఏమి లేదు, నీటి బాప్తిజం ద్వారా రక్షణ కాదు. చాలా మంది నీటి బాప్తిజం పొందేసిన రక్షణ పొందేసాను అనుకుంటారు, కానీ నీటి బాప్తిజం రక్షణ కాదు. ఎందుకంటే నీటి బాప్తిజం రక్షణ అయితే రక్షణ పొందినవాడు పాపం చేయడు. హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు, చేయజాలని బైబిల్ చెప్తుంది. అంటే ఇప్పుడు చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ నీతిమంతులేనా? చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ పరిశుద్ధులేనా? చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా నీతి పరలోకి వెళ్ళిపోతారా అంటే చర్చికి వెళ్తున్నారు, బూతులు మామూలే, అలవాట్లు మామూలే, చెడు కార్యాలు మామూలే, అబద్ధాలు మామూలే, వ్యభిచారాలు మామూలే, దొంగతనాలు మామూలే, అన్ని మామూలే మామూలే మామూలే. చర్చికి వెళ్ళి ప్రార్థన కూడా మామూలే. హల్లెలూయా. అంటే వాళ్ళ జీవితంలో ఏ మార్పు లేదు. అంటే మార్పు ఇచ్చే బాప్తిజం కాదు, నీటిలో పొందుకునే బాప్తిజం మార్పునిచ్చే బాప్తిజం కాదు. వాళ్ళు మార్పు పొందరు. నీటి బాప్తిజం ఎందుకు పొందుతారంటే అది ఒక ప్రమాణం. ఏంటంటే అది ఒక ప్రమాణం. ప్రమాణం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు యొక్క రక్తము నా కొరకే కార్చాడని నేను నమ్ముతున్నాను వాగ్దానం చేయడమే ప్రమాణం. బైబిల్లో కోర్టులో ఎవడన్నా ఆ తప్పు చేసేసి కోర్టుకు వెళ్ళడం ఉంది. ఆ కోర్టులోని ఆ తప్పు చేసినప్పుడు ముందు ఏం చేస్తారంటే పొచ్చుకోకుండా 3 గ్రంథాలు అక్కడ పెడతారు. ఇక్కడ భగవద్గీత, ఇక్కడ బైబిల్, ఇక్కడేమో ఖురాన్, 3 పెడతారు. నీకు దేని మీద విశ్వాసం ఉందని అడుగుతాడు. అతను ఆ విశ్వాసాన్ని బట్టి చెప్తాడు. ఆ గ్రంథం అతను పట్టుకొస్తే దేవుడి సాక్షిగా గ్రంథం సాక్షిగా అంత నిజమే చెప్తాను అంటాడు. హల్లెలూయా. కోర్టులో ఎలాగైతే ప్రమాణం చేస్తాడో చర్చికి వచ్చిన తర్వాత ప్రమాణం కూడా అదే. కోర్టులో ప్రమాణం ఎలా చేస్తున్నాడో అలాగే చర్చికి వచ్చే ముందు ప్రమాణం చేయలేదు. ఎలాంటి ప్రమాణం అంటే ఈ గ్రంథాన్ని నేను నమ్ముతున్నాను, యేసుక్రీస్తు నా కొరకు రక్తం కార్చాడు, యేసుక్రీస్తు నా కొరకు నా పాపాల కొరకు ప్రాణం పెట్టాడు అని నమ్మి నువ్వు ప్రమాణం చేయడమే బాప్తిజం. ఇక్కడ ప్రమాణం చేసిన కోర్టులో నిజంగా నిజమే చెప్పారు కదా, నిజంగా చెప్పింది. అలాగే ఇక్కడ ప్రమాణం చేసిన నిజంగా ఈ గ్రంథాన్ని బట్టి పాపం. హల్లెలూయా. బైబిల్ పట్టుకున్నాడు కానీ ఇంకా బైబిల్లో ఏముంది అతనికి కూడా తెలియదు. ఈ బైబిల్ పట్టుకున్నాడు నిజంగా బైబిల్లో దేని కోసం రాయబడిందో అతనికి కూడా తెలియదు. ఏదో అందరూ పట్టుకున్నారు కాబట్టి ఇతను పట్టుకున్నాడు. ఈ గ్రంథం పట్టుకుంటే ఆశీర్వదించబడతామేమో, ఈ గ్రంథం పట్టుకుంటే మంచిగా పెళ్లి జరుగుతుందేమో, ఈ గ్రంథం పట్టుకుంటే మంచిగా మన ఇంట్లో ఆశీర్వాదం వస్తాయేమో, ఈ గ్రంథం పట్టుకుంటే మన జీవితం ఏమో బాగుపడుతుందేమో అని పట్టుకుంటూ ఉంటారు ఎక్కువ. హల్లెలూయా. అంతే తప్ప నిజంగా దేవుడు ఏం గ్రహించాడు. దేవుడు మహిమ పొందరా? ఎంతమందికి అర్థమవుతుందండి? ఇందులో స్టేజ్లు ఉంటాయి. కొంతమంది నిజంగా దర్శనాలు పొందుకొని దేవుడు నమ్ముతూ ఉంటారు, నిజంగా
ఆ యొక్క దేవుడితో మాట్లాడి దేవుడు స్వరం నమ్ముతూ ఉంటారు. కొంతమంది దీన్ని బట్టి బాగుపడదామని నమ్ముకుంటారు, కొంతమంది దీన్ని విమర్శించదామని నమ్ముకుంటారు, కొంతమంది దీన్ని ఆ యొక్క అవమానం పాలు చేసి రకరకాలుగా గేలి చేయాలని నమ్ముతారు, రకరకాలుగా చదువుతారు ఈ గ్రంథాన్ని. హల్లెలూయా. అయితే నిజంగా యథార్థంగా మనిషి మారేది ఎప్పుడంటే, వాళ్ళ జీవితం మారేది ఎప్పుడంటే, వాళ్ళ జీవితంలో నిజమైన యేసుక్రీస్తు యొక్క నిజమైన ఆశీర్వాదం పొందుకునేది ఎప్పుడంటే దేవుడు పరిశుద్ధాత్మ బాప్తిసం ఇచ్చినప్పుడు. దేవుడు మహిమగా. అందుకే ఈరోజు 45,000 రకాల సంఘాలు ఉన్నాయండి. 45,000 రకాల సంఘాలు. జీడిఎం అని, బాప్టిస్ట్ అని, మెథడిక్ అని, క్యాథలిక్ అని, లేకపోతే యెహోవా సాక్షులు అని, శవంత్రి అని. శనివారం చేసేవాళ్ళు శనివారం చేస్తారు, ఆదివారం చేసేవాళ్ళు ఆదివారం చేస్తారు. లేక ముగ్గురు దేవుళ్ళు అని చెప్తూ ఉంటారు, ఒకటే దేవుడు అని చెప్తూ ఉంటారు. విశ్రాంతి దినం ఆదివారం అని చెప్తూ ఉంటారు, శనివారం అని చెప్తూ ఉంటారు. ముగ్గురు యెహోవాలు అని చెప్తూ ఉంటారు. రకరకాల బాంధవ్యాలు ఈరోజు మొత్తం క్రైస్తవం భ్రష్పడిపోయింది. అసలు ఎందుకు క్రైస్తవం చేస్తున్నారో తెలియక మొత్తం మంది చాలా మంది అసలు క్రైస్తవం బాగానే వేసి బ్రాంతి చౌక కూర్చున్న వాళ్ళు ఎక్కువైపోరు, సినిమా హాల్ కూడా కూర్చున్న వాళ్ళు ఎక్కువైపోరు, అసీరియా దగ్గర కూర్చున్న వాళ్ళు ఎక్కువైపోరు. హల్లెలూయా. ఈ సీరియా దగ్గర జరిగే పొందుకునే ఉపశమనం చర్చిలో లేదు రోజు. సినిమా దగ్గర పొందుకునే ఉపశమనం చర్చిలో లేదు రోజు. హల్లెలూయా. అంత భయంకరంగా అవమానపరచబడుతుంది. పాస్టర్లు డబ్బు పాస్టర్లు అయిపోయారు. డబ్బు ఇస్తే ఒకలాగా, డబ్బులు ఇవ్వకపోతే ఒకలాగా, గౌరవిస్తే ఒకలాగా, గౌరవించకపోతే ఒకలాగా. పాస్టర్ అంటేనే గౌరవం లేదు ఈరోజు. హల్లెలూయా. ఎవరంటే పాస్టర్ ప్రార్థన చేద్దామని వచ్చారనుకోండి, ఇంట్లోకి వెళ్ళి అవ్వని ఓ 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు పట్టుకొని చెల్లి ఎత్తారండి. ప్రార్థన పక్కనట్టండి, ముందు డబ్బులు చెల్లి ఎత్తారండి. ఆ ఇంట్లో డబ్బులు లేవనుకుంటే ఖచ్చితంగా పాస్టర్ గారు చెప్పేస్తారు, మా జేబులో డబ్బులు లేవండి అంటారు. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? ఆవిడ కనుక కొంచెం గాలి పెట్టండి. అదనమాట. ఓకే, దేవుని స్తోత్రం. ఏమన్నా వింటున్నారా? ఇప్పుడు విలువలేని క్రైస్తవం అయిపోయింది. లెక్కలేవు. దేవుడు అంటే లెక్కలేదు. ఏదో కొంచెం దేవుడు ద్వారా ఆదివారం వెళ్తే కొంచెం ఆశీర్వాదం వస్తుందని కొంచెం వింటున్నారు, వస్తున్నారు, మామూలే. కానీ 45,000 రకాల సంఘాల్లో సత్యం ఎక్కడో తెలియదు. రోజు వాస్తవం ఎక్కడో తెలియదు. అందరూ నాదే వాస్తవం అంటున్నారు. ఇప్పుడు నేను చెప్పాను ధైర్యంగా, నేను చెప్పినాను నాదే సత్యమంటారు. ఇంకొకడు వచ్చి ఆయనే సత్యమంటాడు, ఇంకొకడు వచ్చి ఆయనే సత్యమంటాడు. ఇంక ఎవరు చెప్తున్నారు సత్యం? సత్యం ఎవరు చెప్తున్నారో తెలియదు. కానీ వాస్తవంగా ఖచ్చితంగా సత్యాన్ని పెట్టుకున్నప్పుడు అది బైబిల్లో రాయబడి ఆజ్ఞానుసారంగా ఉన్న వాక్యాన్ని మనం పట్టుకున్నప్పుడు నిజంగా మనం దీవించబడతామండి. చూడండి, బంగారం ఉంటుందండి. ఒరిజినల్ బంగారమా రోల్డ్ గోల్డ్ బంగారం మనకు ఎలా తెలుస్తుంది? అసలు ఒరిజినల్ బంగారం అంటే రోల్డ్ గోల్డ్ ఎక్కువ మెరిసిపోతుంది కదండి. రోల్డ్ గోల్డ్ ఎక్కువ మెరిసిపోతుంది. కానీ ఒరిజినల్ బంగారమా రోల్డ్ గోల్డ్ బంగారం మనకు ఎలా తెలుస్తుంది? మన బంగారం తెలియాలంటే ఖచ్చితంగా మనకు ఏం తెలియదు, కానీ కంసాల దగ్గరికి వెళ్ళాలి. కంసాలు ఏం చేస్తాడు? కంసాల దగ్గర గీటరే ఉంటుంది. ఆ గీటరే ఎట్టుకొచ్చి ఇలా గీసాడంటే దాని బంగారం అంతా బయట వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అర్థమవుతుంది కదండి. అంటే ఒరిజినల్ బంగారం తెలియాలంటే ఖచ్చితంగా గీటరే పెట్టాలి. గీటరే ఉంటేనే బంగారం వాల్యూ ఏంటో తెలుస్తుంది. అలాగే నిజంగా సత్య విలువ తెలియాలంటే గీటరే బైబిల్ ఉండాలి. బైబిల్ తెలిసి ఉండాలి. వాక్యం యొక్క ఆజ్ఞ దేవుడు సంఘానికి ఎలాంటి వాక్యం ఇచ్చాడు, ఎలాంటి బోధన ఇచ్చాడు, ఎలాంటి సత్యాన్ని ఇచ్చాడు, ఎలాంటి జీవాన్ని ఎవరి ద్వారా మోసుకొచ్చాడు అనే విషయాలు ఖచ్చితంగా మనం వాస్తవం బైబిల్లో గమనించినప్పుడు ఖచ్చితంగా ఆ సత్యాన్ని మనం వెంబడేందుకు అవసరం ఉంటుంది. దేవుడు నాకు మహిమ కలుగును. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే సత్యాన్ని మనుషుల దగ్గరికి పంపించడానికి 12 మంది శిష్యులు ఎంచుకున్నాడు. 12 మంది శిష్యులు ప్రపంచానికి వెళ్ళి సత్యాన్ని ఇప్పుడు అందజేయాలి. వాళ్ళు ఎలా వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ ద్వారా వెళ్ళాలి. సత్యస్వరూపిన ఆత్మ. ఇప్పుడు సత్యస్వరూపిన ఆత్మ వచ్చి ఎప్పుడైతే వాళ్ళకి వస్తుందో వీళ్ళు ప్రపంచానికి పరిశుద్ధాత్మ బాప్తిజం ఇవ్వాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోకుండా ఒక వ్యక్తి రక్షింపబడలేదు. రక్షణ అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ పొందుకోవడమే రక్షణ, బాప్తిజం కాదు. అయితే మనిషి బాప్తిజం ఇస్తాడు, దేవుడు బాప్తిజం ఇస్తాడు. దేవుడు ఇచ్చే బాప్తిజం ద్వారా మార్పు జరుగుతుంది. మనం కిందకి వెళ్దాం ఒకసారి. నేను ఒక 5 నిమిషాలు నాకు ఇవ్వండి, నేను ముగిస్తాను. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 1వ అధ్యాయం 7వ వచనం. కాలమును సమయమును తండ్రి తన స్వాధీనపరుచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను
పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి అదనమాట. మీకు ఏమొస్తుందండి? పరిశుద్ధాత్మ మీరు పొందుకున్నప్పుడు ఏమొస్తుంది? మీకు శక్తి వస్తుంది. శక్తి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే యెరూషలేములోను యూదయ సమరయ దేశములు ఎంతంతటను కూడా భూదిగంతముల వరకు కూడా నిజంగా బైబిల్కి నిజంగా సాక్షిగా మారిపోతాను. క్రీస్తుకు నేను ఒక సాక్షిని, వాక్యానికి నేను ఒక సాక్షిని అని ఖచ్చితంగా సాక్ష్యం ఇవ్వడానికి నువ్వు సిద్ధపడతావు. సువార్త ప్రకటించడానికి ఎంత మాత్రం కూడా నీవు సిగ్గుపడవు. హల్లెలూయా. ఎందుకంటే అది నీ జీవితంలో పొందుకున్న అతి గొప్ప ఆశీర్వాదాల్లో, అతి గొప్ప ఉపకారాల్లో అత్యంత విలువ కలిగిన వరం ఏంటంటే పరిశుద్ధాత్మ అయినది. ఇప్పుడు పరిశుద్ధాత్మ నువ్వు ఎప్పుడైతే పొందుకున్నావో దాని గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఎంత మాత్రం కూడా సిగ్గుపడవు, వెనకాడవు కూడా. దేవుని మహిమ కొలను గాక. ఇప్పుడు మనం కిందకి వెళ్దాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎలా వస్తుందంటే 2వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి మనం చదువుతాం. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి ఉండే ఒక ధ్వని ఆకాశం నుంచి అకస్మాత్తుగా వారు కూర్చుండే నీళ్ళంతా నిండిను, మరియు అగ్ని జ్వాల నుండి 4 విభాగింపబడినట్లుగా కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వారగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. అందరూ ఎలా నిండిపోయారండి? పరిశుద్ధాత్మతో నింపబడిపోయారు. పరిశుద్ధాత్మతో నింపబడిపోయారు. ఎలా వచ్చిందంటే పరిశుద్ధాత్మ ఆకాశం తెరవబడి అగ్ని స్తంభం వచ్చి అగ్నిగా వచ్చి దేవుడు ఏం చేశాడు? వాళ్ళు వెలిగించేసాడు. మనం పాడతాం కదా, నా దీపము వెలిగించమని పాడతాం కదా. దీపం వెలగాలంటే అగ్ని రావాలి, ఆకాశం నుంచి అగ్ని రావాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈరోజు పెంతెకొస్తు అగ్ని వచ్చేసింది భ్రమపడిపోయి మొన్న ఒక ఆయన చెప్తున్నాడు అనమాట, భాషలు మాట్లాడుతున్నారు. ఎలాంటి భాషలు అంటే సికింద్రాబాద్ హైదరాబాద్ కలిపేసి సికింద్రాబాద్ అంటున్నారంట. ఏంటి అది కూడా భాష అయిపోద్దా? సికింద్రాబాద్ అంటే అది భాష. ఏమండి పెంతెకొస్తు భాష మాట్లాడితే పెద్ద భాషలు మాట్లాడేస్తారు. ఏయో భాషలు మాట్లాడి చప్పలు కొట్టి దెబ్బలు బాధేసి ఎగిరేసి ఏవో రకరకాల భాషలు మాట్లాడేస్తారు. అన్ని భాషలు. ఒక ఆవిడ కోయిట్ వెళ్ళిందంట. కోయిట్ వెళ్ళి ఖత్తర్ కూడా వెళ్ళిందంట. ఖత్తర్ వెళ్ళింది, కోయిట్ వెళ్ళింది, దుబాయ్ వెళ్ళింది, అన్ని దేశాలు తిరిగింది. ఒక 5-6 భాషలు పొందుకుంది. ఎప్పుడైతే చర్చలకు వచ్చిందో ఉద్రేకం వచ్చిందంట. ఉద్రేకం వచ్చి మొత్తం అన్ని దేశాలు తిరిగి 4-5 భాషలు కలిపి మాట్లాడేసిందంట. 4-5 భాషలు కలిపి మాట్లాడాడు. ఆవిడ మొత్తం ఉద్యోగం అయిపోయి దేవునితో మాట్లాడేస్తున్నాడు. మొత్తం శ్రీలంక కుటుంబం పెట్టేశాడు. ఆవిడ భాషలు అయిపోయింది. అదే దేవుని నామం కాదు. పౌలు గారు చెప్పాడు, భాషలు మాట్లాడితే ఖచ్చితంగా ఊరగానే ఏదో కళ్ళబులు కావాలి మాట్లాడాడు దేవుడు. భాషలు మాట్లాడితే ఆ భాషకి అర్థం చెప్పేటోడు ఉండాలి. అర్థం చెప్పేటోడు లేకుండా భాష మాట్లాడకూడదు. ఒకవేళ భాష మాట్లాడారంటే ఏదో గాలిలో దేవుడు పెట్టినట్టు మాట్లాడు దేవుడు. ఆ సంఘంలో ఉపయోగపడడానికి ఏదో విషయాన్ని దేవుడు పంపిస్తాడు. అదే భాష. ఇప్పుడు ఈ యొక్క భాష మాట్లాడిందంటే అర్థం చెప్పేవాడు ఉంటాడు. అర్థం చెప్పేవాడు ఉన్నాడంటే దాన్ని రెండింటిని కలిపి వివేచించి ఇది దేవుని యొక్క ప్రవచనము అని చెప్పేవాడు ఉంటాడు. భాష మాట్లాడాలని ముగ్గురు పనిచేయాలి. అంటే భాషను అనుమోదించడమే ప్రవచనం. అంటే ప్రవచనం సంఘంలోకి వస్తుంది. ఇప్పుడు సంఘంలోకి రావాలంటే భాష అనుమతించడం వల్ల. మరి భాషను అనుమతించడం లేకుండా ఏదో కిటక సిలిండర్ పరపరాన్ని కలిపేసి మాట్లాడితే అది భాష అవ్వదు. అది ఒరిజినల్ పరిశుద్ధాత్మ కాదు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే నిజంగా భాష మాట్లాడుతున్నారు వాళ్ళు. పరిశుద్ధాత్మతో నింపబడి అగ్ని పొందుకొని పరిశుద్ధాత్మ పొందుకొని వారు నిజమైన సాక్షులుగా అక్కడ నిలబడుతున్నారు అన్నమాట. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. నేను కొంచెం జాగ్రత్తగా మీరు వినాలి. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత అక్కడ ఏం జరిగిందో చదవండి. కొంచెం స్పీడ్గా చదవండి. నేను చదువుతాను, మీరు ఎవరు చదవద్దు. కొంచెం నేను స్పీడ్గా చదువుతాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఆ కాలం ఆకాశం కింద ఉన్న ప్రతి జనముల నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. ఈ శబ్దం కలుగగా జనులు గుంపులుగా మాట్లాడుతూ విని కలవరపడి అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలయురా, మనలో ప్రతి వాడు తన పుట్టిన దేశపు భాషలో వీరు మాట్లాడటం మనము వినిచున్నామే. ఇదేమి పార్టీలు, మాదీలు, ఎలామీలు, మొసపతీలు, యూదులు, కపదోవియా, పొంతు, ఆసియా, బుగ్రియా, పుంపులియా, ఐగుప్తు అను దేశమందరి వారు, కురేనియా దగ్గర లిబియా ప్రాంతంలో వారు, కాపుమన్నవారు, రోమన్లు పరవాసులు వచ్చిన వారు, యోధులు, యూదు మత ప్రతిష్ఠులు, కేత్రీలు, అరబీలు మొదలైన మన అందరము కూడా వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యాలు వివరించడం వినిచున్నామని చెప్పుకొనిసింది.
అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక అదేమవును అని అతనితో ఒకడు చెప్పుకుంది. కొందరైతే వీరు కొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యం చేసి కొందరు ఇలా ఆలోచిస్తున్నారు, కొందరేమో కొత్త తాగేసారనుకుంటున్నారు. హల్లెలూయా. అయితే అక్కడ ఏం జరిగింది చూడండి. అప్పుడు పేతురు 11 మందిలో లేచి నిలబడి బిగ్గరగా వారికి ఇట్లా అన్నాడు, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త ప్రజలారా, జనులారా, ఇది మీకు తెలియను గాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు మీ భక్తులు గారు పొద్దు పొడిచి జామైన కాలేదు. 50 ప్రవక్తల ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. దేవుని నామమున పరిశుద్ధాత్మ, నిజమైన పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి పొందుకున్న మరుక్షణము అతను ఏం చేస్తాడంటే రాయబడిన ప్రవచనం ఎత్తకు వెళ్తాడు. నీవు పరిశుద్ధాత్మ పొందుకున్నావు అన్నదానికి రుజువు ఏంటో తెలుసండి? నువ్వు నిజంగా పరిశుద్ధాత్మ పొందావు, దేవుడు నీకు పరిశుద్ధాత్మను ఇచ్చాడు అని నువ్వు నమ్మడానికి ప్రత్యేకమైన రుజువు ఏంటంటే దేవుడు ఆ కాలంలో నీ కొరకు ప్రవచించిన ప్రవచనం దగ్గరికి వెళ్తావు. దేవుడు మహిమ కలుగుగా. ఇప్పుడు ఈ పేతురు ఏం చేశాడంటే ఆ ప్రవచనం దగ్గరికి వెళ్తున్నాడు. అంచె దినముల మీద ఆత్మ కుమ్మరిస్తాను, మనుషులందరి మీద ఆత్మ కుమ్మరిస్తాను 50 చెప్పాడు కదా. ఆ 50 ప్రవచనం ఇప్పుడు ఇక్కడ నెరవేరుతుంది అని చెప్పాడు. దేవుడు మహిమ కలుగుగా. ఎప్పుడైతే మాట చెప్పాడు వివరాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ వచ్చి 36వ వచనం చదవండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ఇలాగున క్రీస్తునుగా నియమించాడు. సరిగా చదవమ్మా. దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశస్థులను రూఢిగా తెలుసుకోవాలని చెప్పారు. హల్లెలూయా. ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని ఇది సరిపోతుందండి. మీరు సిలువ వేసినే ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతా ఈ రూఢిగా తెలుసుకోవాలని చెప్పాడు. యేసు క్రీస్తు ఎవరంటే యెహోవాయే. యేసుక్రీస్తుగా భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. వాక్యమే భూమి మీద శరీరధారి అయింది. ఆ దేవుడే ప్రభువుగా మీ మధ్యలోకి వచ్చాడు. మీరు ఏ దేవుడి కోసం అయితే ఎదురు చూస్తున్నారో, ఏ దేవుడి కోసం అయితే హోమాలు అర్పిస్తున్నారో, ఏ దేవుడు మీరు అర్పణ చేస్తున్నారో, ఏ దేవుడు మీరు ఆరాధన చేస్తా ఉన్నారో, ఆ దేవుడు మీ మధ్యలోకి వస్తే ఆయన తీసుకొచ్చి వేసేసాడు. ఇది గొప్ప విచిత్రం అండి. వీళ్ళు ఆరాధించే దేవుడు ఆయనే, వీరు ప్రార్థించే దేవుడు ఆయనే, వీరు మొరపెట్టే దేవుడు ఆయనే. మా దేవుడు మరి అని ఆరాధించుతున్నారు. కానీ ఆ దేవుడే శరీరం ధరించిన ఒక మనిషిగా వాళ్ళ మధ్యలోకి వస్తే తీసుకెళ్లి చంపేశారు. ఏమన్నా ఇప్పుడు యేసుక్రీస్తు అని ఆరాధిస్తున్నాం మనం. ఆ దేవుడు ఒక మనిషి రూపంలోకి వచ్చి నిలబడ్డాడు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ఆ దేవుడే మనిషిగా మారిపోయి ఇక్కడికి వచ్చాడు అనుకో, ఎలా గుర్తిస్తారు మీరు? దేవుడు అని అందరికి విశ్వాసం ఉంది, అందరికి నమ్మకం ఉంది. అందరికీ దేవుడు ఏ రూపంలో, ఒక మొక్క రూపంలో, ఒక చెట్టు రూపంలో, ఒక రాయి రూపంలో అందరూ ఏదో రకంగా ఆరాధిస్తున్నారు. దేవుడు అంటే ప్రతి మనిషికి గౌరవం ఉంది. దేవుడు అంటే ప్రతి మనిషికి కూడా భయం ఉంది. ఆ భయమే ఏదో ఒక రూపాన్ని చేసుకుని ఆరాధిస్తున్నాడు. ఆ దేవుడు ఒక మనిషిగా భూమికి వచ్చి నీ ముంగడే నిలబడ్డాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? ఆయన ఎలా ఉన్నాడో, ఏ రూపంలో ఉన్నాడో, ఏ విధంగా ఉన్నాడు ఎలా తెలుస్తుంది? ఎవరు గుర్తిస్తారు దాన్ని? ఈ ఇశ్రాయేలు కూడా గుర్తించడానికి గుడ్డివారు అయిపోయారు. ఇప్పుడు ఆ దేవుడు వారు ముందు వస్తే తీసుకెళ్ళి మా దేవుడు కాదని చెప్పి మోసగాడు అలాంటి ఎలాంటి అని అబద్ధాల మీద చెప్పి దొంగ సాక్ష్యాలన్నీ తీసుకొచ్చి పిలాతు ముందు ఆ పిలాతును ఒప్పింపజేసి తీసుకెళ్ళి సిలువేసేసారు. హల్లెలూయా. ఎంత భయంకరమైన సంగతి అండి ఇది. కానీ పేతురు వారికి చెప్తున్నాడు, మీరు ఏ దేవుడు అయితే మీరు చూస్తున్నారో, ఏ దేవుడి కోసం ఎదురు చూస్తున్నారో ఆ దేవుడు మీ ముందుకు వచ్చాడు. ఆయన ప్రభువు. మీరు ఇశ్రాయేలు సమాజం అంతా రూఢిగా తెలుసుకోవాలి. ఆయన ఎప్పుడైతే మాట చెప్పాడో గుండెల్లో రాయడిపోయింది. ఇశ్రాయేలు ప్రజలకి గుండెల్లో రాయడిపోయింది, గుండెల్లో పొడుచుకున్నట్టున్నాయి. వారు ఏమని బాధపడుతున్నారు? అయ్యో మా దేవుడు మా ముందుకు వస్తే మేము చంపేశామా? మేము ఆయనకి ఆరాధిస్తున్నాం, అర్పణలు అర్పిస్తున్నాం, కానుకలు అర్పిస్తున్నాం, దశమలు అర్పిస్తున్నాం, మా హృదయం అంతా అర్పించుకొని ఆయనకి అర్పించుకొని ప్రార్థిస్తున్నాం. ఆయనే మా ముందుకు వచ్చాడా? మేము ఆయన్ని చంపేశామా? మేము ఆయన పొడిచేసామా? మాకేంటి మార్గం? మాకేంటి విడుదల? మాకేంటి రక్షణ? మాకేంటి మాకు జవాబు ఏంటని ప్రార్థిస్తున్నారు. చూడండి 37వ వచనం.
వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని ఇప్పుడు అడుగుతున్నారు శిష్యులందరినీ, కడమ అపోస్తులందరినీ కూడా అడుగుతున్నారు. 11 మంది శిష్యులు, అయ్యో మేము ఎంత గొప్ప పాపం చేశామా, మా దేవుడు మా ముందుకు వస్తే చంపేశామా, మా దేవుడు మా ముందుకు వస్తే మేము సిలువేసేసామా, మాకేంటి మార్గం, మాకు వివరించండి, మేమేం చేయాలి, మాకు మారు మనసు ఉందా, మాకు పశ్చాత్తాపం ఉందా, మాకు రక్షణ ఉందా, మాకు ఏమైనా మరో మార్గం ఏదైనా ఉందా, దయచేసి తెలియజేయండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. అప్పుడు పేతురుగా చెప్తున్నాడు, చూడండి పేతురు ఏం చెప్తున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజమము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను దేవుని మహిమ కలుగునుగా. ఎందుకు దావీదు ఆయన నామాన్ని స్మరించండి, ఆయన నామాన్ని గౌరవించండి, ఆయన నామాన్ని ప్రేమించండి అని ఎందుకు చెప్తున్నాడంటే, దావీదు ఆ నామమే నీకు ఇప్పుడు రక్షణ ఇస్తుంది, ఆ నామమే ఈ రోజు నీకు పాప క్షమాపణ ఇస్తుంది, ఆ నామమే ఈ రోజు నీకు మారు మనసుని ఇస్తుంది. దేవుని నామక ఆ నామమే నీకు పాప క్షమాపణ ఇస్తా ఉంది. ఎప్పుడైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో బాప్తిజం పొందుకుంటా ఉన్నావు, దేవుడు నీకు పరిశుద్ధాత్మ ఇస్తున్నాడు. కానీ దెయ్యం వచ్చి ఏం చేసింది తెలుసండి, ఓ సంగమా, ఓ అవ్వమ్మా, నీకు విషయం చెప్పగలుగుతున్నాను, నీవు యేసుక్రీస్తు నామం ద్వారా నువ్వు రక్షణ పొందేది. నువ్వు ఎలా పొందాలో తెలుసా, తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు 3 సార్లు మునిగేటప్పుడు నీవు దేవుడు అయిపోతావు, నీకు పాపక్షమాపణ వచ్చేది. ఆహా, అవునా, నన్ను దేవుడు దీవించేస్తాడా, నేను పాపక్షమాపణ పొందేసుకుంటానా? దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టేసింది యవ్వమ్మ, దేవుడు చెప్పిన వాక్యాన్ని పక్కనట్టేసింది యవ్వమ్మ, దేవుడు చెప్పిన ఆజ్ఞ పక్కనట్టేసింది యవ్వమ్మ. పాస్టర్ చెప్పినట్టు వెళ్ళి 3 సార్లు మునిగేసి వీళ్ళు అలే బతికి జీవిస్తా ఉంది. ఎక్కడుంది అసలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నట్లుగా ఈ రోజు ఎవడిచ్చాడు బైబుల్లో? ఎవడు పొందుకున్నాడు? ఎవడిచ్చినందుకు ఈ రోజు పాస్టర్లు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ 3 సార్లు ముంచేస్తున్నారు? 3 సార్లు ముంచేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆశీర్వాదం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ సమాధి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పెళ్లి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్ని కూడా తండ్రి కుమార పరిశుద్ధం. ఎక్కడ ఉంది తండ్రి కుమార పరిశుద్ధం? మీకు తెలుసా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే త్రిత్వం ఈ యొక్క క్రైస్తవులకు ఎలా వచ్చింది తెలుసా? బ్రహ్మ విష్ణు మహేశ్వర అనే త్రిత్వమే ఈ యొక్క క్రైస్తవులకు చొరబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే విషయాన్ని తొలగించి క్రైస్తవులు చూపించారు. హల్లెలూయా. పంచుకున్నారు కులాల వారిగా, మతాల వారిగా. ముస్లింలు చంద్రుని ఆరాధిస్తారు, హిందువులేమో సూర్యుని ఆరాధిస్తారు, క్రైస్తవులు నక్షత్రాలు ఆరాధిస్తారు. సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధించే కాలం ఇది. సృష్టికర్తను ఒకడుంటే సృష్టికర్తను మర్చిపోయి సృష్టికర్తను పక్కన పెట్టేసి సృష్టి చేసిన సృష్టిని ఆరాధించే కాలం ఇది. ఒకడు చంద్రుడిని, ఒకడు సూర్యుడిని, ఒకడేమో నక్షత్రాలు. ఎవరు చేశారు ఈ సృష్టిని? సూర్యుడి కలుగు కాకుండా వచ్చింది, నక్షత్రాలు కలుగు కాకుండా వచ్చాయి. భూమి ఆకాశంలో సృష్టించిన దేవుడు పక్కనెట్టి ఈరోజు సృష్టిని ఆరాధించడానికి ప్రజలు సిద్ధమవుతూ ఉన్నారు. క్రైస్తవంలోనే అదే ఆచరించేది, అన్ని మతాల్లోనూ కూడా అదే ఆచారం. పేర్లు మారిపోయి తప్ప జీవితాలు మారిపోయేది లేదు. వీళ్ళు క్రిస్మస్ చేసుకుంటారు, ఏమో సూర్య దినం చేసుకుంటారు, వాళ్ళు ఏం బర్త్డే చేస్తారు. వీళ్ళు రంజాన్ చేస్తారు, వీళ్ళేమో ఈస్టర్ చేస్తారు, వాళ్ళేమో ఇంకోటి చేస్తారు. వీళ్ళు 4 రోజులు ఉపవాసం ఉంటారు, వీళ్ళు 4 రోజులు అయ్యప్ప మాలేస్తారు, వీళ్ళు 4 రోజులు ఉపవాసం ఉంటారు. ఏముంది కదా, వీళ్ళ దుర్గమ్మ ఉంది, మరియమ్మ ఉంది. హల్లెలూయా. ఇందులో బాలకృష్ణుడు ఉన్నాడు, ఇందులో బాలయేసు ఉన్నాడు. ఏంటి తేడా? ఏముంది తేడా ఇందులో? హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగా. భూమి మీద మతాల వారిగా కొట్టుకుంటున్నారు, కానీ ఆచరించే పద్ధతులు మాత్రం ఒకటే. ఆచరించే పద్ధతి ఒకటే, కానీ మా మతం మన కొట్టుకు చచ్చిపోలు ఎక్కువైపోయారు. మత పిచ్చి.
మతమాంతసవాదం అది. హల్లెలూయా. కానీ అసలైన మార్గం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఎప్పుడైతే మనం బాప్తిజం తీసుకుంటామో అప్పుడు మనిషి యొక్క హృదయాలకు ఏమొస్తుందండి? పరిశుద్ధాత్మ వస్తుంది. ఎందుకు పరిశుద్ధాత్మ వస్తుందంటే ఏదేను తోటలో ఆ యొక్క పరిశుద్ధాత్మను కోల్పోయి ఈ వ్యక్తి దిగంబరుగా మారిపోయాడు. ఇప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ ఇవ్వడానికి యేసుక్రీస్తు కల్వరిలో రక్తం మార్చాడు. ఆ పరిశుద్ధాత్మను ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు. ఆ పరిశుద్ధాత్మను ఇవ్వడానికే సమాధిలోకి వెళ్ళాడు. అయితే సమాధిని ఆరాధిస్తున్నారు, సిలువను ఆరాధిస్తున్నారు, ఆ యొక్క దేవుడు వచ్చి చేసిన ప్రతి కార్యాన్ని ఆరాధిస్తున్నారు. కానీ ఆయన వచ్చిన ఉద్దేశం మాత్రం పరిశుద్ధాత్మను ఇచ్చే కార్యక్రమం మాత్రం పక్కన పెట్టేశారు. ఇది ముఖ్యమా? ఆచారాలు ముఖ్యమా? అందుకే మనుషుడు దైవోపదేశాన్ని పక్కన పెట్టేసి మనుషుడు కల్పించిన పద్ధతులే దైవోపదేశాలను ఆరాధిస్తూ వాటిని దేవుని అంటే వ్యర్థముగా ఆరాధిస్తున్నారు వాళ్ళు. కానీ ఆరాధించే ఆరాధన ఎలాంటిదంటే వ్యర్థమైన ఆరాధన. అయితే దేవుడు అపోస్తులను పంపించి సర్వ సృష్టికి కూడా పరిశుద్ధాత్మ పొందుకునే మార్గాన్ని వివరించాడు ఆయన. ఆ మార్గమే పాప క్షమాపణ పొందుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఎప్పుడైతే వ్యక్తి బాప్తిజం పొందుకుంటాడో అప్పుడు అతను పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటాడు. ఆ మాటలు నేను వాళ్ళు ఏం చేశారు తెలుసండి? చదవండి 30 వర్షం 39 2:39. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన ఎందుకు పిలిచిన వారందరికీ చెందునని వారికి చెప్పాడు. ఇంకా అనేకమైన మాటలతో మాట్లాడుతూ సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాడు. కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిజము పొంది ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడేది. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసం అందును రొట్టె విడిచి ఎందును ప్రార్థన చేయటి ఎందును నిజమైన పరిశుద్ధాత్మ పొందుకుంటే ఈ 5 కార్యాలు ఉంటాయి. రొట్టె విడిచి ఉంటుంది, అపోస్తలుల బోధ ఉంటుంది, సహవాసం ఉంటుంది, ప్రార్థన చేయటం ఉంటుంది. ఇవన్నీ కార్యాలు కూడా నీ జీవితంలో నిజమైన ఆశీర్వాదాల కింద మారిపోతా ఉన్నాయి. ఎప్పుడు మూర్ఖులకి తరం వైపు వేరే మీరు రక్షణ పొందినప్పుడు, యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందినప్పుడు, మీ జీవితంలో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, మీ జీవితంలో సహవాసం ఉంటుంది. సహవాసం అంటే 2 వ్యక్తుల మధ్యలో జరిగేది. యేసుక్రీస్తు నీ హృదయంలో ఉండి నీతో సహవాసం చేస్తాడు. గాల్లో కాదు ఉండేది, పరలోకంలో ఉండదు కాదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు తెలుసా? నీ హృదయంలో ఉంటాడు. ఆయనతో సహవాసం ఉంటుంది, ఆయనతో రొట్టె విరిచి ఉంటుంది, ఎడతెగక ప్రార్థన ఉంటుంది, అపోస్తుల బోధ ఉంటుంది. ఇన్ని రకాల కార్యాలు నువ్వు ఆశీర్వాదంగా మార్చుకుంటే ఇప్పుడు నీ కుటుంబంలో ఎంత సంతోషకరమైన ఆనందకరమైన జీవితం ఉంటుందండి. సాతాను మీ గృహంలో ప్రవేశించగలుగుతాడా? దెయ్యం మీ గృహంలో రాగలుగుతుందా? ప్రతి దెయ్యాన్ని కూడా ఓడించి గుండెల్లో తండ్రి మరి పంపిస్తారు. ప్రతి అవిశ్వాసాన్ని కూడా తండ్రి తగ్గేస్తారు. హల్లెలూయా. ఇంకా కొన్ని విషయాలు నేను చెప్పాలి కానీ చాలా టైం అయిపోయింది. ఏం చెప్పినట్టు మరొకసారి చూద్దాం. కానీ ఈరోజు సంసారాలు కూలిపోతున్నాయి. దెయ్యాల వల్ల రోగాల బారి పడిపోతున్నారు, శాపాల బారి పడిపోతున్నారు. పిల్లలకి తల్లిదండ్రుల గౌరవం లేదు, తల్లిదండ్రులు పిల్లలకి గౌరవం లేదు. హల్లెలూయా. ఏ మాత్రం కూడా కుటుంబ బాధ్యతలు మరిచి స్త్రీ విచ్చలవిడి జీవితం నేర్చుకుంది, తండ్రి విచ్చలవిడి జీవితం నేర్చుకున్నాడు. వారి జీవితం వారికి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వారి జీవితాలు పరంగా నాశనం చేసుకోవడానికి పునాది వేసుకుంటా ఉన్నారు. మతం అడ్డెట్టుకుని, కులం అడ్డెట్టుకుని, రాజకీయాలు అడ్డెట్టుకుని భయంకరంగా వారి జీవితాలు శిక్షణం చేసుకోవడానికి ఈరోజు ప్రజలు పూనుకుంటా ఉన్నారు. కానీ నిజమైన మార్గాన్ని వెంబడించి వారి జీవితంలో పరిశుద్ధాత్మ పొందుకొని వారి కుటుంబ జీవితాన్ని కట్టుకుని సంతోషంగా సమాధానంగా ఆస్తి ఐశ్వర్యాలతో కుటుంబాన్ని సమేతంగా ప్రభువుని విశ్వాసంతో వెలగడానికి ఈరోజు సిద్ధంగా వారు లేరు. హల్లెలూయా. కానీ దేవుని కుమార్తెలు ఎవరైతే ఉన్నారు నిజంగా వారిని వెంబడించి వారిని పట్టుకొని వారిని అంచెలంచెలుగా పైకి లేపి దేవుడు వారికి కృపనిచ్చి వారికి ఆశీర్వాదం ఇచ్చి ఆయన నామాన్ని ఇచ్చి వారికి కృపనిచ్చి వారికి పాపక్షమాపణిచ్చి వారికి రక్షణ ఇచ్చి వారికి పరిశుద్ధాత్మ బాప్తిజం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆ ఎంత బాటులోనికి ఆ పరిశుద్ధ పట్టణంలోనికి అందరికంటే హెచ్చుగా ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకెళ్ళిపోతా ఉన్నాడు.
హల్లెలూయా. అంత అత్యధికమైన స్థానాలకు నువ్వు వెళ్ళాలంటే, అంత అత్యధికంగా దేవుడి చేత నువ్వు గౌరవించబడాలంటే, అంత అత్యధికంగా దేవుడి చేత నువ్వు ప్రేమించబడాలంటే ఖచ్చితంగా దేవుడు నీకు ఇచ్చే పాప క్షమాపణ పొందుకొని, దేవుని జీవాన్ని పొందుకొని, పరిశుద్ధాత్మ బోధ ప్రకారంగా, పరిశుద్ధాత్మ వాక్య ప్రకారంగా నువ్వు నడిచి దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు నిన్ను అత్యధికమైన స్థానంలో దేవుడిని తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. హల్లెలూయా. తన ఆజ్ఞలను కట్టడం నువ్వు ఎప్పుడైతే లోబడకుండా పక్కన పెట్టేసి ఈరోజు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మలు బాప్తిసం పొందేస్తున్నారు. ప్రభు రాత్రి భోజనం అంటే ప్రభు పగల భోజనం బల్లాన తెస్తున్నావు. ప్రభు స్త్రీలు బోధించకూడదంటే ఈరోజు స్త్రీలు ప్రసంగికులు విచ్చలవిడులుగా బోధించేస్తున్నారు. హల్లెలూయా. పుల్పిట్ ఎక్కి స్త్రీకి బోధించే అధికారం లేదు. కానీ ఈరోజు స్త్రీలే ముఖ్యమైన ప్రసంగికులు. ఆడింగుల్లో కూర్చున్నారు పాస్టర్లు కిందకి వెళ్ళి. హల్లెలూయా. ఒకరి పడవ ఒకరు కడుక్కోమంటే మొత్తం తీసి పారేశారు. పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే మొత్తం తీసి పారేశారు. కొత్తగా జన్మించమంటే అసలు తెలియదు. ఈరోజు నిజమైన వాక్యాన్ని పక్కనెట్టి అబద్ధమైన ఆచారాలు చేయడం వల్ల సంఘం భ్రష్టు పట్టుకుపోయిందని. ఆ సంఘం భ్రష్టు పట్టుకు వెళ్ళిపోవడం వల్ల సంఘంలోకి వెళ్ళిన విశ్వాసులు కూడా వాళ్ళు కూడా భ్రష్టు పట్టుకుపోయి నిజమైన వాక్యం చెప్పాము. మాకు వద్దని మీ వాక్యం మాకు లేవేడు సంఘాలు, మాకు లేవేడు భాషలో. మరి ఇప్పుడు దాకా నువ్వు నేర్చుకున్నది ఏంటి? నువ్వు బ్రతుకున్నావు వేసధారణ ఏంటి? నువ్వు నడుస్తున్న స్థితిగతులు ఏంటి? వాక్యానుసారంగా ఆజ్ఞానుసారంగా అపోస్తులు ఇచ్చిన బోధ ప్రకారం నడుస్తున్నావా అంటే ఏమి లేదు. గాడి తప్పించేసిందండి. ఆ రోజు అవ్వను ఎలాగైతే త్రోవ తప్పించిందో సాతాను, ఈరోజు సంఘాన్ని కూడా అలాగే త్రోవ తప్పించేసింది. కానీ నా ప్రియమైన సహోదరులారా, దేవుడి చివరి కాలంలో మరలా రిస్టోర్ చేసి, మరలా పునరుద్ధరించి, వాక్యాన్ని మరలా అపోస్తుల బోధన మరలా పునరుద్ధరించి సంఘాన్ని మరలా వాక్యం ద్వారా పునరుద్ధరిస్తూ ఉన్నాడు. అనేక సత్యాన్ని మరలా వెల్లడిచేస్తా ఉన్నాడు. అపోస్తుల బోధన మరలా పునరుద్ధరించాడు. సత్యాన్ని మరలా స్థాపిస్తా ఉన్నాడు. సత్యాన్ని మరలా తీసుకొస్తా ఉన్నాడు. తన పిల్లలు మరలా వెతుకుతా ఉన్నాడు. తన పిల్లలు మరలా పట్టుకుంటా ఉన్నాడు. తన పిల్లలను మరలా పైకి లేపుతా ఉన్నాడు ఆశీర్వదించి. హల్లెలూయా. ఆ వాక్యమే ఈ రోజు మీ పరిసర ప్రాంతాల్లో ప్రకటించబడతాను. హల్లెలూయా. నిజంగా ఇలాంటి వాక్యం మన జీవితంలోకి వచ్చినందుకు నిజంగా మన ధన్యులమైన, నిజంగా వాక్యాన్ని ప్రేమించి హత్తుకొని ఈరోజు ఈ కుటుంబానికి మమ్మల్ని ఆహ్వానించిందంటే పార్వతి గారు ఈరోజు మమ్మల్ని కదా ఆహ్వానించారు, క్రీస్తునే ఆహ్వానించారు. హల్లెలూయా. ఈరోజు ఈ గృహంలో క్రీస్తు వచ్చాడు. ఈరోజు ఈ గృహంలో సమాధానం వచ్చింది. ఈరోజు ఈ గృహంలో ఆశీర్వాదం వచ్చింది. ఖచ్చితంగా ఆమె మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకోవడం కోసం ఆమె కర్మ పాపం జన్మ పాపం అన్ని తీసివేసుకొని నిజముగా ఆమె యేసుక్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు నిజంగా దేవుడు ఆమె హృదయంలో పరిశుద్ధాత్మనిచ్చి దేవుడు అత్యధికమైన కుటుంబంలో ఆచరించబోతా ఉన్నాడు. చక్కని వివాహం జరగబోతా ఉంది. కుటుంబం కట్టబడబోతా ఉంది. పిల్లల జీవితాలు కట్టబడబోతా ఉన్నాయి. అమూల్యమైన జీవితం ఆ సహోదరు పొందుకోబోతా ఉంది. దేవుడు నిజంగా అలాంటి జీవితం మన కుటుంబం పొందుకోవాలని మనమందరం ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం ద్వారా మనం కూడా ఆస్వాదించాడు. మనం కూడా పరిశుద్ధాత్మ పొందుకునే మార్గాన్ని వివరించాడు. దేవుడు ఖచ్చితంగా అలాంటి కృపను మనం కూడా పొందుకోవాలని, పాపక్షమాపణ పొందుకొని, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకొని దేవునితో మనతో కలిపి ఐక్యంతో సహవాసం చేయాలని మనందరినీ మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడాలి. ఒకసారి మీరు అందరూ కూడా రెండు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేయండి. దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడు. మీ హృదయాన్ని దర్శించాడు. ఈరోజు నిజంగా ఏదైనా తోటలో కోల్పోయిన పరిశుద్ధాత్మ, ఏదైనా తోటలో కోల్పోయిన పరిశుద్ధాత్మ, దిగంబరత్వం తీసుకొచ్చాడు సాతాను, దౌర్భాగ్యతను తీసుకొచ్చాడు సాతాను, దిక్కుమాలితనం తీసుకొచ్చాడు సాతాను, వాక్యాన్ని మీరే ఆ యొక్క అహంకారం తీసుకొచ్చాడు సాతాను, ఆజ్ఞాన్ని మీరే తలపిస్తున్న మూర్ఖత్వం తీసుకొచ్చాడు సాతాను. ఈ రోజు వరకు ప్రజల మూర్ఖత్వంతో, అవిశ్వాసంతో, వేసతనంతో, భయంకర దిగంబరత్వంతో, దిక్కుమాలితనంతో అన్ని రకాలుగా ఉండి మేము దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు, మేము గొప్పవారం అని చెప్పుకుంటూ ప్రజలు ఉన్నారు. కానీ చివరి కాలంలో దేవుడు మళ్ళా అపోస్తల బోధను రిస్టోర్ చేసి పునరుద్ధరించి మళ్ళా దేవుడు తన యొక్క పిల్లలను దర్శించడానికి పరిశుద్ధాత్మతో దర్శిస్తా ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ బాప్తిజం ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నాడు. ఆయన పాప క్షమాపణ ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నాడు. ఆయన చేసిన ఉపకారం అన్నిటిలో అతి గొప్పదైన వరం ఏమిటంటే పరిశుద్ధాత్మ ఉన్నది.
నీకు ఎన్నో ఉపకారం చేశాడు ఇప్పుడు వరకు. ఇప్పుడు అత్యధికమైన ఐశ్వర్యవంతమైన ఉపకారం చేయబోతూ ఉన్నాడు. అది పరిశుద్ధాత్మైన. ఆ పరిశుద్ధాత్మను చేర్చుకునే హృదయం నీకు ఉంటే, ఆ పరిశుద్ధాత్మ బాప్తిజం చేర్చుకునే ఆ యొక్క హృదయ వాంఛ కనుక నీకు ఉంటే ఖచ్చితంగా పాప క్షమాపణ పొందుకొని అపోస్తుల బోధన అనుసరించి నిజంగా యేసుక్రీస్తు బాప్తిజం పొందినప్పుడు నిజంగా దేవుడు పరిశుద్ధాత్మని ఇవ్వబోతూ ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు నేను పొందుకోవడానికి గొప్ప సమయం నీకు ఇచ్చాడు. ఖచ్చితంగా ఆ సమయంలో మనం వెళ్దాం. ఖచ్చితంగా దేవుడు అలాంటి సమయాన్ని ఇచ్చినందుకు దేవుడు నాకు మహిమ కలుగును గాక. అందరూ ప్రార్థించండి. రెండు చేతులు పైకెత్తి దేవుడు మీతో మాట్లాడాడండి. నిజంగా దేవుడు మాట్లాడి మీరు కుడి హస్తం పైకెత్తండి. మీకోసం నేను ప్రార్థిస్తాను. నిజంగా దేవుడు మీ హృదయంతో మాట్లాడితే కుడి హస్తం పైకెట్టండి. నిజంగా ప్రభువా నాకు పరిశుద్ధాత్మ కావాలి, నాకు పాప క్షమాపణ కావాలి, నాకు ప్రభువా మనశ్శాంతి లేని జీవితం నేను జీవిస్తున్నాను, బహు భయంకరమైన కన్నీళ్ళతోనూ ఉండలతోనూ అనేక విధాలుగా నా జీవితం పట్టుకుపోతా ఉన్నాను. అది నీ సన్నిధిలో ప్రభువా నిత్య జీవం పొందుకోవడానికి ఆశపడతా ఉన్నాను. కానీ నాకు ఆ నిత్య జీవం కావాలి ప్రభు, నాకు ఆ పరిశుద్ధాత్మ కావాలి ప్రభు, నాకు ఆ జీవం కావాలి ప్రభు, నాకు సహాయం చేయ ప్రభు. మీరు ఒకసారి ప్రార్థించండి సహోదరు. ఇప్పుడు హస్తం పైకెత్తి ప్రభు నాకు జీవం కావాలి కోసం ప్రార్థిస్తాను సహోదరు. లోరు మీకు ప్రార్థించండి. లోరు దేవుడు మీతో మాట్లాడినట్లయితే, మీ హృదయం కదిలించబడినట్లయితే, ఇది సత్యము, జీవము, నిజమైన మార్గం ఇది అని కనుక మీరు నమ్మినట్లయితే మీ హృదయంలో ఒక మంచి నిర్ణయం తీసుకుని చక్కగా వాక్యాన్ని వెంబడించడానికి ప్రభు నేను సత్యం వెంబడిస్తాను ప్రభు, జీవాన్ని పొందుకోవాలి ప్రభు, వాక్యం పొందుకోవాలి ప్రభు, అపోస్తుల బోధన నేను అంగీకరిస్తూ ఉన్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభు, ప్రార్థించాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం 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 శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. చెప్తారా సహోదరులారా, నిజంగా మీ జీవితం అంతా కూడా దేవుడు సమర్పించాను. ఆయన కొరకు నేను జీవిస్తున్నాను. నిజంగా నేను ఆయన కొరకు నేను బ్రతుకుతాను. ఆయన బోధ ప్రకారం నేను జీవిస్తాను. ఆయన ఆజ్ఞను అనుసరిస్తాను. ఆజ్ఞ అధిగమించి పాపం చేస్తే ఆజ్ఞను నేను నెరవేర్చి నిత్య జీవాన్ని పొందుకుంటాను ప్రభు. నాకు సహాయం చేయ ప్రభు. హృదయం వంచి శిరస్సు వంచి చేతులు పైకెత్తి నిజంగా ప్రార్థించినట్లయితే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయడం. ఎవరైతే మీ చేతులు పైకెత్తి ప్రభువుని నిజంగా వేడుకుంటా ఉన్నారో వారి జీవితాల్లో నిజంగా పాప క్షమాపణ కలుగునుగా, వారి జీవితంలో నిజంగా పరిశుద్ధాత్మ కలుగునుగా, వారి కుటుంబాల్లో నిజంగా సమాధానం కలుగునుగా, వారి జీవితాలు నిజంగా హెచ్చించబడునుగా. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చివరిగా మనం ప్రార్థన చేద్దాం. ఉపదేవుడ సర్వనాథుడ జీవాధిపతి జీవం కలిగిన ప్రభు కృపగల యేసు, ఇంతవరకు నేను నడిపించిన ఇదిగో ప్రభు ఎంతో చక్కగా సహోదరి పార్వతి గారిని మీరు ఎన్నిక చేసుకొని ఆ బిడ్డ జీవితాన్ని మీరు శుద్ధీకరించడానికి, ఆ బిడ్డ జీవితాన్ని మీరు ఆస్వాదించడానికి, ఆ కుటుంబాన్ని మీరు కట్టడానికి దేవాన్ని కార్యం చేసుకున్న దాన్ని
చిన్న కుమారుడు కుమార్తె ఇద్దరు కుమార్తెలతో ప్రభువా నేను కష్టాలు గుండా కన్నీరు గుండా వ్యాధులు గుండా అవమానాలు గుండా ఆమె ప్రయాణించింది. దూరదేశం వెళ్ళి ప్రభువా పొట్ట చేత పట్టుకొని కష్టపడి పిల్లలను ప్రభువా బతికించుకుంది, చదివించుకుంది ప్రభువా. ఈరోజు వారు ఉన్నతమైన స్థానంలో వెళ్తా ఉన్నారు. వారి జీవితాన్ని ఆస్వాదించండి ప్రభువా. నిజంగా మరొకసారి ప్రయాణం చేయాలనుకుంటా ఉంది. చిత్తమైతే సమస్యను దూరం తెరవండి. పెద్ద కుమార్తె వివాహం జరిగి భర్తకు దూరంగా ఉంటూ ఓ దేవ ఎన్నో ప్రభువా బాధలు పడతా ఉన్నారు. నిజంగా వారి జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ తోటలో సర్పం వచ్చి ప్రభువా ఏ విధంగా భార్య భర్తను విడదీసి వారి మధ్యలో పాపం పెట్టిందో ఈరోజు ఆ విధంగానే ఒక సాధన వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టి అనుమానాలు పెట్టి భయంకరమైన కార్యాలు పెట్టి వారిద్దరిని వేరు చేసింది ప్రభువా. నీ చిత్తమైతే ఒక్కసారి అనుమానాలను విశ్వాసాలను తీసివేసి వారి హృదయాలు సమాధానపరిచి నీ నామములో వారు ఐక్యపరచబడుదురు గాక, నీ నామములో సంతోషకరమైన కుటుంబంగా వారికి అటబడుదురు గాక. కుమారి చిన్న గారికి అప్పగిస్తాము. ఓ దేవాలయ కుమార్తెను అప్పగిస్తాము. ఓ దేవ ప్రభువ ప్రభువ ఆ యొక్క ప్రభు చిన్న కుమార్తె కూడా మీకు అప్పగిస్తాము. పెద్ద కుమార్తె కూడా మీకు అప్పగిస్తాము. ఆ కుమారుడు కూడా మీకు అప్పగిస్తాము. ప్రభువ దూరంగా ఉండి జాబ్ చేసుకుంటూ ఉన్నాడు. ఆ బిడ్డ జీవితాన్ని కూడా మంచి వివాహాలు కూడా బిడ్డ జీవితంలో జరిగించండి. కుటుంబాన్ని ఆస్వాదించండి. కుటుంబాన్ని మీరు వెన్నుకొని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. నీవే బిడ్డ కుటుంబంలో గొప్ప కార్యం చేయండి. అన్నిటికైనా ముఖ్యంగా ఇచ్చే ఆశీర్వాదం, ఉపకారం, పరిశుద్ధాత్మ, పాప క్షమాపణ, ఓ దేవ పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఈ కుటుంబంలో నిజంగా కలుగులుగా వారి జీవితంలో పొందుకుందురుగా. ఓ దేవ వారితో పాటు వినిన సహోదరులు కూడా వారి జీవితంలో మెండైన ఆశీర్వాదం, ఓ అన్నిటికంటే ముఖ్యమైన వరము పరిశుద్ధాత్మ బాప్తిస్మము, పాప క్షమాపణ వారి జీవితంలో కూడా నిజంగా పొందుకుందురుగా. ఓ దేవ మీరు సహాయం చేసి ఎంతో శ్రద్ధగా సమయం ఎంతో మించిపోయినప్పటికీ ఓ దేవ ప్రభు ఎంతో శ్రద్ధగా వారు బిడ్డలు విన్నారు. వారి జీవితంలో సమాధానం కలుగును గాక, వారి కుటుంబంలో కూడా సమాధానం కలుగును గాక. వారిని మీకు అప్పగిస్తాము. దూర ప్రాంతం నుంచి మా సోదరుడు ఇస్సాకారు ఓ దేవరి ఒక ప్రభు ఆ బిడ్డలను తీసుకొని ఓ దీని సన్నిధికి వచ్చి అన్నారు. వారి ప్రయాణం అంతటిని దీవించాను, వారి యొక్క కుటుంబాన్ని దీవించాను. ఓ దేవ ప్రభు వారి యొక్క ప్రభు ఆశను దీవించండి. ఆశ గల ప్రాణం తృప్తిపరిచే దేవుడు ఆత్మల పట్ల భారంతో నిలబడిన వారి యొక్క ఆత్మ దాహాన్ని ఓ దేవ మీరు సంతృప్తి పరచండి. ఓ దేవ మీరు ప్రభు మీరు మహిమ గారి వాళ్ళని పొందుకోండి. ఓ దేవ ప్రభు దయచేయండి. మంచిలో సతీష్ గారు తన భార్యతో వచ్చిన ఓ బలహీనత నుంచి మీరు పూర్తిగా విడిపించడానికి వందనాలు, పరిపూర్ణంగా విడిపించండి. ఓ దేవ మీరే సమస్తం మహిమ ఘనత ప్రభావాలు వారి జీవితాల ద్వారా పొందుకోండి. ప్రభు మీ ఆత్మల కొరకు వారు చేస్తున్న పోరాటం నిజంగా వారి జీవితాల్లో మెండైన జీవితము, మెండైన జీవం వారి జీవితాల్లో కలుగునుగా. ఓ ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. నీ నామం ఘనత కొరకు ప్రభువ నిజమైన సత్యం కొరకు అపోస్తలులు బోధ కొరకు వారందరూ చక్కగా నిలబడునుగాక. యేసు క్రీస్తు నామములో ఆ పాప క్షమాపణ, ఓ దేవ పరిశుద్ధాత్మ బాప్తిస్మము, అనిత్య జీవము వారి కుటుంబంలో నిజంగా పొందుకుందురుగాక. ఓ దేవ మానవ ఓ కల్పిత బోధలు, ఓ ఆచారాలు, సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టి నిజమైన సృష్టికర్త యొద్దకు వారి జీవితాలను వెళ్ళడానికి మార్గము సరళము గాక. అప్పుడు సహాయం చేయమని ఓ దేవ ప్రభు సహోదరి పార్వతి గారి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. వారి జీవితం కుటుంబ పరంగా, ఆర్థికంగా, మానసికంగా, ఆత్మీయంగా, ఓ ఆస్తిపరంగా ఓ దేవ ప్రభు అన్ని విధాల కుటుంబం పరిపూర్ణంగా ఓ మీరు ఆశీర్వదించండి, మెంటుగా దీవించండి. మీరు తలగా ఉంచే దేవుడు కానీ ఓ దేవ తోకగా ఉంచే దేవుడు కాదు. నేను నమ్మేవారిని అవమానపరిచే దేవుడు కాదు. నిజంగా ప్రభు వారి జీవితంలో నిజమైన ఆశీర్వాదం మెండుగా కలుగునుగాక. మీరు దీవించమని వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని మీరు మహిమగల ప్రభావం పొందుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, అద్భుతమైన ప్రేమ, ఈరోజు వాక్యము పలకబడిన వాక్యము పరిశుద్ధాత్మ మన జీవితంలోకి రావడానికి ముఖ్యంగా ఏర్పాటు చేయబడిన భారతీయ కుటుంబానికి ఇక్కడ కూడిన మనందరికీ కూడా నిజమైన సత్యమైన పరిశుద్ధాత్మ బాప్తిజము మన జీవితాల్లో కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. షాలోమ్. గాడ్ బ్లెస్ యు ఆల్.
అందరికీ సోదరి పలహారం ఏర్పాటు చేస్తున్నారు. పలహారం తీసుకొని మీరు వెళ్ళాలని మనం చేస్తా ఉన్నాం. ఎప్పుడైనా మీకు వీలు కుదిరితే ఇక్కడ సోదరుడు ఉప్పు వేసుకునేట్టుగా ఆదివారం 9 గంటలకు ఆరాధన ప్రారంభించబడతాం జరుగుతాం. ప్రతి వారం ఇష్టమైనట్లయితే తమ ఒక వారం రండి. వాక్యం ముందు దేవుడు దీవించారు. ఆమేన్.